ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తాడు సాగర్. చినిగిపోయిన బట్టలతో పెదవి చిట్లి రక్తం కారుతుంది. ఆ అమ్మాయి దీనస్థితికి సాగర్కి జాలి కలిగింది. ఒక అమ్మాయికి సహాయం చేయడం వల్లే నా బ్రతుకు బస్టాండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయికి సాయం చేసి మరో తప్పు చెయ్యలేను. అసలు ఈ భూమిపైన అమ్మాయిలనే ఎలిమినేట్ చేస్తే బావుండేది అని విసురుగా డోర్ తీసుకొని కూర్చోబోయాడు సాగర్. కాని ఆ అమ్మాయి మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి అని సాగర్ కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. అది చూసి సాగర్కి హృదయం చలించిపోయింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, ఎవరు నువ్వు? సిటీ అవుట్స్కట్స్ లో పెద్దగా వెహికల్స్ తిరగవు కదా, మరి ఈ ప్లేస్కి ఎలా వచ్చావ్? అసలేమైంది అని చిన్నగా ఆరా తీశాడు. ఆమె చెప్పడానికి ముందే ఆమె సమస్య రౌడీల రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది. చేతిలో రాడ్స్ పట్టుకొని కండలు తిరిగిన దున్నల్లా ఉన్న 10 మంది కోపంగా సాగర్ వైపు చూశారు. వాళ్ళని అలా చూడటంతో సాగర్కి అసలు సమస్య ఏంటో అర్థమైంది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయి మాకు కావాల్సింది. మర్యాదగా దాన్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలు పైకి పోతాయి అని బెదిరించాడు ఒక లావుపాటి వ్యక్తి. ఆ అమ్మాయి భయంతో బిగుసుకుపోయి సాగర్ వెనక్కి వచ్చి దాక్కుంది. ఆమె పరిస్థితి చూసి ఏం కాదు అన్నట్టు ధైర్యం చెప్పాడు సాగర్. అఖిల తనని వదిలి వెళ్ళిపోతుందనే బాధ, ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని బాధ రెండూ కలగలిసి సాగర్లో నిద్రపోతున్న రాక్షసుడిని మేల్కొల్పాయి. రేయ్, చెప్తే వినిపించట్లేదా? ఆ అమ్మాయిని ఇటు పంపు, లేదంటే తొక్కి తాట తీస్తాను అని బెదిరించాడు ఒక పొడవాటి వ్యక్తి. అన్నా, వాడి వాలకం చూస్తుంటే అమ్మాయిని కాపాడి హీరో అయిపోదామనుకుంటున్నాడు. 4 తగిలిస్తే వాడే దారికొస్తాడు. చూడు ఇప్పుడు ఎలా ధమ్కి ఇస్తాను అని రాడ్ పట్టుకొని ముందుకు అడుగులు వేశాడు వాడు. సాగర్ ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి దగ్గరికి రాగానే భయంతో సాగర్ చొక్కాను గట్టిగా పట్టుకుంది. రెప్పపాటు వేగంలో కదిలిన సాగర్ అతని కడుపులో బలమైన పంచు విసిరాడు. ఆ దెబ్బకి గాలిలో ఎగిరిపడి రక్తం కక్కుకున్నాడు ఆ రౌడీ. అది చూసిన మిగిలిన రౌడీలు భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే మావాడిపైనే చెయ్యి వేస్తావురా? ఈరోజు నిన్ను చంపి నీ బాడీ పార్ట్స్ ని ఫారిన్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అని పళ్ళు నూరిన లావుపాటి వ్యక్తి తన దగ్గర ఉన్న ఆయుధంతో సాగర్ పైన దాడి చేశాడు. ఆ దాడిని తప్పించుకున్న సాగర్ కాలితో అతని ఛాతీపైన బలంగా తన్నడంతో దూరంగా ఎగిరిపడ్డాడు ఆ రౌడీ. మిగిలిన వాళ్ళు కూడా సాగర్ చుట్టూ చేరి దాడి చేయడానికి ప్రయత్నించారు. కాని తెలివిగా వాటిని తప్పించుకుంటూ ఒక్కొక్కడిని చితక్కొట్టి దూరంగా విసిరేశాడు. రేయ్, ఎవడ్రా నువ్వు? నీకు నా భార్యనే కావాల్సి వచ్చిందా? నీ యబ్బా, నిన్ను ఊరికే వదిలిపెట్టన్రా, చంపేస్తాను అని ఆ రౌడీలో వినయ్ని ఊహించుకుంటూ వాడి ముఖంపైన మరిన్ని పిడిగుద్దులు కురిపించాడు సాగర్. అక్కడున్న అమ్మాయి తననే భార్య అంటున్నాడు అనుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రౌడీలు కూడా పెళ్ళమంటున్నాడు ఏంటన్నా, మనం తీసుకొచ్చింది అమ్మాయిని కదా అని బిత్తరపోయారు. అది అమ్మాయో ఆంటీనో మనకెందుకు, ముందు వెళ్ళి వాణ్ణి ఆపడ్రా, లేకపోతే కొట్టి చంపేసి ఇక్కడే కాకులకు గ్రద్దలకు భోజనాలు పెట్టేలా ఉన్నాడు అని మిగిలిన రౌడీలపైన మండిపడ్డాడు రౌడీ లీడర్. దాంతో మరికొంతమంది సాగర్పై విరుచుకుపడ్డారు. రారా, ఈ కళ్ళతోనే కదా నా భార్య అందంగా ఉందని చెప్పావ్, నీ 2 కళ్ళు పీకి గోళీలాడుకుంటాను అని వాడి జుట్టు పట్టుకొని కారుకి దబాదబామని బాదాడు సాగర్. అతని కోపం చూసిన రౌడీలకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏవో 4 డబ్బులు వస్తాయి కదా అని వచ్చాను, కానీ ఆశపడితే వీడు మన ఆయువుకే ఎసరు పెట్టాడన్నా. ఆ అమ్మాయి వెనుక ఇంత పవర్ఫుల్ వ్యక్తి ఉంటాడని వాడు మనకి ఎందుకు చెప్పలేదు? వాణ్ణి చూడన్నా, తోక తొక్కిన పాములా ఎలా బుసలు కొడుతున్నాడో అని హడలిపోయాడు ఒక రౌడీ. సాగర్ మాత్రం కోపంతో కనిపించిన రౌడీలలో వినయ్ని చూసుకుంటూ తన అక్కసునంతా వెళ్ళగక్కాడు. దాంతో ఆ ప్రాంతమంతా రౌడీల రక్తంతో తడిసిపోయింది. మరో రౌడీ 2 చేతులని వెనక్కి విరిచి, చెప్పరా,
నీకు నా భార్య కావాలా అని మెలిపెట్టాడు సాగర్. అన్నా వదిలేయన్నా, పెళ్ళం పిల్లలు ఉన్నోడిని ఏదో బుద్ధి తక్కువై డబ్బులు వస్తాయి కదా అని నీ పెండ్లాన్ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అంతకుమించి ఏ పాపం తెలియదన్నా. నువ్వు ఇడిసేస్తే ఇంకోసారి ఇటువైపు కూడా చూడను అని నొప్పితో అరిచాడు ఆ రౌడీ. వాడి భుజంపై కాలితో బలంగా తొక్కి పక్కనే ఉన్న రాడ్ అందుకున్నాడు సాగర్. అది చూసిన రౌడీలు భయంతో బిగుసుకుపోయారు. వెంటనే వాళ్ళ చేతిలో ఆయుధాలు కింద పడేసి సాగర్ కాళ్లపైన పడ్డారు. దాంతో కొట్టడానికి రాడ్ పట్టుకున్న సాగర్ స్పృహలోకి వచ్చాడు. అన్నా తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు ఆ అమ్మాయి జోలికి అస్సలు రాము. మా దగ్గర కొంత డబ్బుంది, జరిగిన దానికి నష్టపరిహారంగా ఇచ్చేస్తాం, వదిలే అన్నా అని బోరున విలపించారు. చేతిలో ఉన్న రాడ్ని దూరంగా విసిరికొట్టి, ఇంకొకసారి ఇలాంటి వెధవ పనులు చేస్తూ కనిపించారంటే ఒక్కొక్కడికి తాట తీస్తాను, వెళ్ళండి అని కోపంగా అరిచాడు సాగర్. దాంతో ఆ రౌడీలు బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయారు. ఇందాక తనని భార్య అనడం గుర్తుకొచ్చి ఆ అమ్మాయిలో భయం పోయి సిగ్గు వచ్చి చేరింది. అప్పటికి కోపం తీరని సాగర్ ఆకాశం వైపు చూసి అఖిలా అంటూ గుండెలు పగిలేలా అరిచాడు. ఆ అరుపుకి అతని భార్య స్థానం తనది కాదని, వేరే అమ్మాయిదని అర్థం చేసుకుంది ఆ అమ్మాయి. సాగర్ గుండెలలో 100 తుఫానుల అలజడి రేగింది. అతన్లో బాధ అగ్ని పర్వతంలా బద్దలై కళ్ళు నిప్పు కణికల్లాగా మారాయి. వీస్తున్న హోరు గాలిలానే అతని ఆలోచనలు అస్తవ్యస్తంగా మారాయి. ఇంతలో అతని దృష్టి పక్కనే నిలబడుకున్న అమ్మాయి పైన పడింది. అప్పుడే ఫోన్ పెద్ద శబ్దం చేస్తూ కార్లో రింగ్ అయింది. సాగర్ మాత్రం చలించలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ రింగ్ అవడం ఆగిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం. కాని అంతలో మరోసారి ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ని చేతిలోకి తీసుకుంది పక్కనే ఉన్న అమ్మాయి. అందులో అఖిల అనే పేరు కనిపించడంతో అఖిల ఫోన్ చేస్తుంది అని భయంగా అంది. ఆ పేరు వినగానే సాగర్లో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి పరుగున వెళ్లి అందుకున్నాడు. కాని ఇంతలోనే తనను వదిలేసిందనే బాధ గుండెను మెలిపెట్టడంతో ఫోన్ కట్ చేశాడు సాగర్. దాంతో మరోసారి ఫోన్ రింగ్ అవడంతో అయిష్టంగానే లిఫ్ట్ చేశాడు. సాగర్కి యాక్సిడెంట్లో పరిచయమైన మరో అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని కిడ్నాప్ చెయ్యమని చెప్పింది ఎవరు? వినయ్ని తన ఫియాన్సీ అని పరిచయం చేస్తుంది అఖిల. అది తట్టుకోలేని సాగర్ బాధపడుతూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా రౌడీల వల్ల ఇబ్బంది పడుతున్న అమ్మాయిని సేవ్ చేస్తాడు. అదే టైంలో సాగర్కి అఖిల నుండి కాల్ వస్తుంది. కాల్ ఆన్సర్ చేసి హలో అని అనగానే అవతల నుండి ఫోన్ కట్టయిన శబ్దం వినిపించడంతో సాగర్కి మరింత కోపం వచ్చింది. విసురుగా లోపల కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు. అది గమనించిన ఆ అమ్మాయి వెంటనే కార్లో ఎక్కి కూర్చుంది. సాగర్ ఏం మాట్లాడకుండా కారుని సిటీలోకి తీసుకొచ్చి ఆపాడు. భయంగానే కిందకి దిగిన ఆ అమ్మాయి, నన్ను కాపాడినందుకు చాలా థాంక్స్ అండి, మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని ఇంకేదో చెప్పబోయింది. కాని అంతలోనే సాగర్ రయ్యిమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో కేదార్ నుండి ఫోన్ రావడంతో దానివైపు చూసి కాల్ లిఫ్ట్ చేశాడు సాగర్. హలో సార్, నేను కేదార్ని, మీరు ఫ్రీగా ఉన్నారా? అంటే ఈ రోజు మేనకా మేడం బర్త్డే పార్టీని మన రెస్టారెంట్లోనే అరేంజ్ చేశారు. ఈ ఈవెంట్కి మీరు వస్తే బాగుంటుందని ఆమె మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని అడిగారు అని అన్నాడు కేదార్. సారీ కేదార్, నాకు మూడ్ లేదు, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఆమెతో మాట్లాడతానని చెప్పండి అని ఫోన్ పెట్టేయడానికి సిద్ధమయ్యాడు సాగర్. సార్ ఒక్క నిమిషం, చూస్తుంటే మీరు ఏదో మూడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. హఠాత్తుగా ప్రెసిడెంట్ కావ్య స్పృహ తప్పి పడిపోయారు, ఎవరైనా రండి అంటూ అరుపులు వినిపించాయి. దాంతో మోహన్ వెంటనే వెనక్కి తిరిగి ప్రెసిడెంట్ కావ్య గారా, ఆమెకు ఏమైంది, ఎక్కడున్నారు అని కంగారుగా అంటూనే గుంపులోకి తొంగి చూశాడు. అక్కడ నేలపై ఒక అందమైన అమ్మాయి స్పృహలో లేకుండా పడి ఉంది. కావ్యనా? ఎవరామె అని సాగర్ అడగటంతో, ఆమె మీకు తెలియకపోవచ్చు సార్, ఆమె మన హైదరాబాద్లోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన కావ్య గ్రూప్కి CEO. ఆమెకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, పేరు
గౌ గౌ గౌతమ్ అండర్ గ్రౌండ్ ఫోర్స్ లీడర్ అని చెప్పాడు మోహన్. ఇంతలో అందర్నీ పక్కకి తోసుకుంటూ సరిత అనే డాక్టర్ ముందుకు వచ్చి కావ్య నాడి పట్టుకుని చెక్ చేసింది. ఇంతలో అక్కడికి చుట్టూ బాడీగార్డ్స్తో హడావిడిగా నడుచుకుంటూ వచ్చింది మేనక. ఆమెను చూడగానే అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ప్రదేశం పిన్ డ్రాప్ సైలెంట్గా మారిపోయింది. ఇప్పుడు కావ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని మేనక అడగటంతో, వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెకు శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం అయింది. అందరూ కొంచెం దూరం జరిగి కొంచెం స్పేస్ ఇవ్వండి అని చెప్పింది సరిత. ఆ తర్వాత సరిత కావ్య చేతిని కాళ్ళని పట్టుకొని ఆక్యుపంక్చర్ పాయింట్స్ ని ప్రెస్ చేసింది. మోహన్ పక్కన నిలబడిన సాగర్ ఆమె చేసేదంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆ రోజు దొంగల దగ్గర తనకు దొరికిన 2 పుస్తకాలలో ఒక బుక్ హెల్త్ కి మెడిసిన్స్ కి సంబంధించినదే కావడంతో అందులో ఉన్న విషయాలన్నీ సాగర్ కి బాగా గుర్తున్నాయి. అందుకే అతను ఆలోచిస్తూ కావ్య స్పృహలో లేకపోవడానికి, హాల్లో వెంటిలేషన్ లేకపోవడానికి సంబంధం లేదని అనుకున్నాడు. డాక్టర్ సరిత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కావ్య ఇంకా స్పృహలోకి రాలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఆమెకేదో సీరియస్ ప్రాబ్లం అయ్యుంటుందని అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే మోహన్ ముందుకు వచ్చి, డాక్టర్, కావ్య గారి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పింది సరిత. ఇంతలో సాగర్ ముందుకు వచ్చి, అవసరం లేదు, ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సినంత పెద్ద ప్రాబ్లమేం రాలేదు అని అన్నాడు. అతన్ని చూడగానే మేనక ముందుకు వచ్చి, సాగర్ సార్, మీరెప్పుడొచ్చారు? నేను గమనించలేదు, సారీ అని అంది. మరేం పర్వాలేదు అని సాగర్ ముభావంగా అనడంతో, సార్, కావ్య మేడంని హాస్పిటల్కి తీసుకెళ్లొద్దని ఎందుకు చెప్పారు అని భయంగా అడిగాడు మోహన్. వెంటనే మేనక కూడా, సార్, మీకు మెడిసిన్ గురించి తెలుసా అని అనుమానంగా అడగటంతో సాగర్ తెలియనట్లు తలను అడ్డంగా ఊపాడు. అంటే మెడిసిన్ గురించి తెలియకుండానే నువ్వు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నావా అని కోపంగా అడిగింది సరిత. ఆమె సాగర్ గురించి తక్కువ చేసి మాట్లాడడంతో మేనకకు కోపం వచ్చి, డాక్టర్ సరిత, మీరు ఆమెకి ట్రీట్మెంట్ చెయ్యలేరని అనిపిస్తే వదిలేయండి, అంతేకాని సార్ని ఏమైనా అంటే ఊరుకోను అని సీరియస్ అయ్యింది. సరిత ఆశ్చర్యపోతూ, మేనక మేడం, మీరు నన్ను అంటూ మధ్యలోనే ఆగిపోయింది. సాగర్ ఆ హాల్ను ఒకసారి చుట్టూ చూశాడు. ఇంతలో అతని కళ్ళు గోడకు వేలాడదీసిన పురాతన కాలం నాటి బ్రోంజ్ అద్దంపై ఆగిపోయాయి. మోహన్ ముందు వెళ్లి ఆ అద్దాన్ని తీసేసి అక్కడ ఉన్న విండో ఓపెన్ చేసి పక్కనే ఉన్న టేబుల్పై కావ్యగారిని పడుకోబెట్టండి అని చెప్పాడు. అప్పుడు మేనక, సాగర్ సార్, మీరు ఇలా ఎందుకు చేయమన్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. ఈ రెస్టారెంట్లో స్పిరిచువల్ పవర్ కాస్త ఈవిల్ ఎనర్జీగా మారిపోయింది అని సీరియస్గా అన్నాడు సాగర్. ఆ మాటలు విన్నా మిగిలిన వాళ్లకు అదంతా నాన్సెన్స్ లాగా అనిపించింది. దాంతో ధైర్యం చేసిన సరిత, మేనక గారు, నేను ఒక సీనియర్ డాక్టర్ని కాబట్టి మీకు సలహా ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. కావ్య గారిని ఇప్పటికైనా హాస్పిటల్కి పంపించండి, ఇంకా లేట్ చేస్తే మంచిది కాదు అని సీరియస్గా చెప్పింది. ఇంతలో ఆ హాల్లోకి కొంతమంది మనుషులు హడావిడిగా వచ్చారు. వాళ్లలో అందరికన్నా ముందు ఉన్న ఒక వ్యక్తి చూడటానికి ఎత్తుగా దృఢంగా ఉన్నాడు. అతను లోపలికి వస్తూనే టేబుల్పై పడుకున్న కావ్యను చూశాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నా చెల్లికేమైంది? తనని టేబుల్పై పడుకోబెట్టింది ఎవరు అని సీరియస్గా అడిగాడు. మిస్టర్ గౌతమ్, మీరు కొంచెం కూల్గా ఉండండి, అసలేం జరిగిందో నేను మీకు చెప్తాను అని ప్రశాంతంగా చెప్పింది మేనక. ఆమె ముఖంలో ఎలాంటి కంగారు కనిపించలేదు. ఇంతలో ముందుకు వచ్చిన సాగర్, మీ సిస్టర్కి ఏం కాలేదు, ఆమెలో ఇప్పుడు స్పిరిచువల్ పవర్ ప్రవేశిస్తుంది, 5 నిమిషాల్లోనే లేచి కూర్చుంటుంది, అందుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న గౌతమ్ సీరియస్గా చూసి, సరే, నువ్వు చెప్పినట్టు 5 నిమిషాలు చూస్తాను, కాని ఈలోగా నా చెల్లికి ఏదైనా జరిగితే నువ్వు ఇక్కడి నుండి అడుగు కూడా బయటకు పెట్టలేవు, జాగ్రత్త అని ఘాటుగా చెప్పాడు. గౌతమ్ మాటలకు మోహన్ ఆవేశంగా ఏదో అనబోయాడు. కాని ఇంతలో టేబుల్ పై ఉన్న కావ్య ఒక్కసారిగా దగ్గడం వినిపించి వెంటనే తల తిప్పి చూశాడు.
గౌతమ్ హడావిడిగా కావ్య దగ్గరికి వెళ్లి, కావ్య, ఇప్పుడు నీకెలా ఉంది? ఏదైనా ఇబ్బందిగా ఉందా అని ఆందోళనగా అడిగాడు. కావ్య మెల్లగా తల అడ్డంగా ఊపి, తెలియదన్నయ్యా, హఠాత్తుగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. నేను నిలబడలేకపోయి సడన్గా స్పృహ తప్పాను అని చెప్పింది. ఆ మాటలు విన్న గౌతమ్ అనుమానంగా సాగర్ ముఖం వైపు చూశాడు. నిజానికి పక్కనే ఉన్న వాటర్ ఫాల్ వల్ల ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ చేరుకుంటూ ఉంటుంది. కాని రెస్టారెంట్లో ఆ బ్రాంజ్ మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్లో పెట్టకపోవడంతో ఆ ఎనర్జీ నెగిటివ్గా మారింది. మీకర్థమయ్యేలా చెప్పాలంటే జలచరాలకు బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల అది మరింత ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి కావ్య గారు ఇక్కడికి రావడానికి ముందే సీ ఫుడ్ ఏదైనా తీసుకొని ఉంటారు. అందుకే వీరు మాత్రమే స్పృహ కోల్పోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మెటాఫిజిక్స్. అందుకే దీనికి డాక్టర్ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పాను అన్నాడు సాగర్. విషయం అర్థమవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ సాగర్ని మెచ్చుకోలుగా చూశారు. గౌతమ్ కూడా ఏం మాట్లాడకుండా కావ్యను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. పార్టీలో ఉండటం ఇష్టం లేక బయటకు వచ్చాడు సాగర్. అప్పుడే అతనికి మళ్లీ అఖిల నుండి ఫోన్ రావడంతో కాస్త సంతోషంగా ఫీల్ అయి కాల్ లిఫ్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళావ్? ఇంటికి రాలేదు? నువ్వెక్కడున్నా సరే 5 నిమిషాల్లో నా ముందు ఉండాలి అని ఆర్డర్ వేస్తున్నట్టు కమాండింగ్ గా అంది అఖిల. ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు సాగర్. కాని ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు కాబట్టి వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. సాగర్ వెళ్లగానే అఖిల చేతులు కట్టుకొని అతని వైపు గుర్రుగా చూడటంతో తడబడ్డాడు. ఇదేంటి, చేసిందంతా చేసి మళ్ళీ నాపైన కోపం చూపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే, బాగా ఏడ్చినట్టున్నావ్. ఇప్పటికైనా అర్థమైందా మనం ఇష్టపడే వ్యక్తి మనకి ఎక్కడ దూరం అవుతారో అన్న బాధ ఎలా ఉంటుందో? ఆ రోజు నిన్ను, ఆ శ్రావ్యని ఒకే రూంలో చూసి నాకు కూడా ఇలాగే అనిపించింది. నీకు కూడా ఆ పెయిన్ తెలియాలంటే ఈ చిన్న డ్రామా ఆడాను అన్నది కళ్ళు ఎగరేస్తూ అఖిల. అదంతా డ్రామా అని అర్థమవగానే సాగర్ మనసు రెక్కలు తొడిగింది. భారమంతా పోవడంతో ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్లి అఖిలను కౌగిలిలో బంధించేశాడు. సాగర్ మనసు ఎలాంటిదో ఆమెకు బాగా తెలుసు. సాగర్, నేనంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు. నిన్ను ఏడ్పించినందుకు నన్ను క్షమించు అని మనసులోనే అనుకుంటూ అతని భుజంపై చిన్నగా తట్టింది అఖిల. చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా గడిపారు. ఒకరోజు సాగర్ వంటగదిలో వంట చేస్తూ ఉంటే బయట వర్క్ చేసుకుంటూ ఉంది అఖిల. అప్పుడే అక్కడికి వచ్చాడు విజయేంద్ర ప్రసాద్. ఆయన చిన్నగా గొంతు సవరించుకొని, అఖిల, ఇన్ని రోజులు బాగా ఆలోచించి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను స్ట్రైట్గా పాయింట్లోకి వస్తున్నాను. నేను అబ్రాడ్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలిశాను. అతను చాలా రిచ్. అతని కొడుకు ఇప్పుడు బిజినెస్ కోసం ఇండియా వచ్చాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతన్ని కలిసి మాట్లాడితే బావుంటుంది అని అన్నాడు. ఆ మాటలకు అఖిల నిర్ఘాంతపోయినట్లుగా చూసింది. సాగర్ను అంతగా ఇష్టపడే తన తండ్రి కూడా ఇలా మాట్లాడడంతో ఆమె షాక్ అయ్యింది. నిజానికి పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సాగర్ లైఫ్ గురించి ఏమాత్రం సీరియస్గా తీసుకోకుండా ఇంట్లోనే ఉండడం, అందరి దృష్టిలో పనికిరాని వాడిగా ముద్రపడటాన్ని విజయేంద్ర ప్రసాద్ కూడా అంగీకరించలేకపోయాడు. సాగర్ అంటే అతనికి అభిమానం ఉన్నా సరే తన కూతురి లైఫ్ గురించి ఆలోచించి ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అఖిల కాసేపటికి తేరుకొని, డాడీ, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను ఇప్పటికే సాగర్ని పెళ్లి చేసుకున్నానని మీకు తెలీదా అని అంది. పెళ్ళైతే ఏమైంది? డివోర్స్ ఇచ్చాయి. నా ఫ్రెండ్ కొడుకు చాలా మంచివాడు. అతనికి ఇప్పటివరకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అతనితో నీ పెళ్లి జరిగితే మనమందరం అబ్రాడ్కి షిఫ్ట్ అవ్వచ్చు. సాగర్ గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అతనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ, నువ్వెందుకంత కోపం తెచ్చుకుంటున్నావు బేబీ? నాకు ఒక్క విషయం చెప్పు. అసలు ఆ సాగర్ నీకు ఎందులో సరిపోతాడు? యూస్లెస్ ఫెలో. అతని వల్ల మనం ఎప్పుడూ మాటలు పడుతూనే ఉన్నాం. అన్నింటికీ మించి ఆ రోజు అందరి ముందు మీ డాడీనే ఎదిరించి మాట్లాడాడు.
అని చిరాకు పడుతూ అంది. లేదు మమ్మీ, మీరు ఎన్ని చెప్పినా సరే నేను సాగర్కి డివోర్స్ ఇవ్వను అని గట్టిగా చెప్పింది అఖిల. అయితే నా మాట కూడా విను. ఇప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇవ్వలేదంటే అతన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తాను అని బెదిరించింది శైలజ. సాగర్ వెళ్ళిపోతే నేను కూడా ఇంట్లో ఉండను అని ధైర్యంగా తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ కిచెన్ నుండి సాగర్ని బయటకు లాక్కొచ్చి, మీరు మీ మనసు మార్చుకున్న తర్వాతే నేను సాగర్తో కలిసి మళ్ళీ ఇంటికి వస్తాను. అప్పటి వరకు నా పెళ్లి గురించి మీకు ఇలాంటి ఆలోచనలు రాకూడదంటే మేము వేరుగా బయట ఉండటమే మంచిది అని కట్టుబట్టలతో ఆ ఇంటి గడప దాటింది అఖిల. వాళ్ళు కూడా ఆమెను ఆపే ప్రయత్నం చెయ్యలేదు. అప్పటి వరకు తన తల్లిదండ్రుల ముందు పౌరుషంగా మాట్లాడిన అఖిల ఒక్కసారిగా అక్కడే మెట్టుపై కూర్చొని 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సాగర్ ఆమెను చూసి 1 నిమిషం మౌనంగా ఉన్నాడు. ఆమెలో ఉన్న బాధను కన్నీళ్ల ద్వారా బయటకు పోనివ్వడమే మంచిదనుకున్నాడు. కాసేపటి తర్వాత నిదానంగా ఆమె పక్కన కూర్చొని, నువ్వు నాకోసం ఇలా బయటకు రావడం కరెక్టే అని అనుకుంటున్నావా అఖిల అని అడిగాడు. ఆ ప్రశ్నకు అఖిల మెల్లగా తలపైకెత్తి సాగర్ వైపు చూస్తూ, నేను నీకు ఒకటి చెప్తున్నాను సాగర్, లైఫ్లో ఏం జరిగినా సరే నువ్వు గివప్ చేయకూడదు. నేను నీకోసం బయటకు రావడం కరెక్టే అని నువ్వే ప్రూవ్ చేయాలి అని అంది. ఆ మాట విని అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అఖిల తన కోసం ఆమె తల్లిదండ్రులతో గొడవ పడుతుందని ఎప్పుడూ ఊహించలేదు సాగర్. సరే కాని నేను ఉండే ప్లేస్లో నువ్వు అడ్జస్ట్ అవ్వగలవా లేదా అని ఆలోచిస్తున్నాను. అందుకే అలా అడిగానఖిల అని అన్నాడు సాగర్. నువ్వుండే ఇల్లు ఎంత చిన్నదైనా దాన్ని శుభ్రం చేసేది నువ్వే. మరి అక్కడ ఉండటంలో నాకు ప్రాబ్లం ఏముంది అని సీరియస్గా అంటూ ఇంకేం మాట్లాడకుండా కార్లో కూర్చొని తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది అఖిల. సాగర్ కూడా కార్లో కూర్చొని ముందుకు పోనిచ్చాడు. కాసేపటి తర్వాత కారు ఆగడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది అఖిల. ఎదురుగా కనిపించిన విల్లాను చూసి ఆమె షాక్ అవుతూ, సాగర్, మనం ఎక్కడికి వచ్చాం? నువ్వుండే ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను కదా అని అంది. నేనుండేది ఇక్కడే. కంపెనీకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చానని మా బాస్ గిఫ్ట్గా ఈ విల్లా ఇచ్చాడు. ఈ విషయం నీతో చెప్పడానికి నాకు సమయం దొరకలేదు, సారీ అంటూ చెవులు పట్టుకుని చెప్పాడు సాగర్. అఖిల మాత్రం నమ్మలేనట్టుగా చూస్తూ లోపలికి వెళ్ళింది. అఖిల, ఇక్కడ నీకు నచ్చినట్టు ఉండొచ్చు అని ప్రేమగా చూశాడు సాగర్. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు, సరే నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే వాచ్మెన్ని అడుగు అని ఆమె సమాధానం కోసం చూడకుండా సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు సాగర్. అఖిల కూడా అది నిజమని నమ్మి సాగర్ని మళ్ళీ ఆ విషయమై అడగలేదు. అలా రోజులు సంతోషంగా గడిచిపోయాయి. ఒకరోజు సాగర్ వర్క్లో ఉండగా అఖిల నుండి ఫోన్ రావడంతో, హలో అఖిల అని అంటూ ఉండగానే, సాగర్ ఎక్కడున్నావ్? ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికి రా అని కంగారుగా చెప్పింది అఖిల. ఆమె గొంతులో ఆందోళనను గమనించిన సాగర్, ఏమైందఖిల, నువ్వు బానే ఉన్నావా అని టెన్షన్ పడుతూ అడిగాడు. అఖిల టెన్షన్కి కారణం ఏంటి? ఫోన్ మాట్లాడుతున్న అఖిల గొంతులో ఆందోళన విన్న సాగర్ ఏం జరిగిందని అడిగాడు. సాగర్, ఎక్కడున్నా సరే నువ్వు త్వరగా ఇంటికి రా, మనం గ్రాని ఇంటికి వెళ్ళాలి అని అంది అఖిల. ఏమైందఖిల, ఏదైనా ప్రాబ్లమా అడిగాడు సాగర్. బిజినెస్ కోసం నాన్న దగ్గర తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు సాగర్. హలో సాగర్, చాలా రోజులకు కాల్ చేశావు. నీకు నేను గుర్తొచ్చానంటే తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది అంటూ బద్రీనారాయణ గొంతు వినిపించింది. ఆ మాట విని సాగర్ చిన్నగా నవ్వి, నిజమే, ప్రస్తుతం నాకు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు. తప్పకుండా చేస్తాను, విషయమేంటో చెప్పు. అవతలి వైపున్న బద్రీనారాయణ ఆలోచించకుండా అంగీకరించాడు. నువ్వు ముక్తా ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి ఆ గ్రూప్తో కొలాబరేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వాళ్ళతో బిజినెస్ డీల్ మాట్లాడు అంటూ ఏం చేయాలో అతనికి వివరంగా చెప్పాడు సాగర్. బద్రీనారాయణ సాగర్ ఫ్రెండ్. 6 ఏళ్ల క్రితం సాగర్ తన సొంత డబ్బుతో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి సినర్జీ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించాడు. దానికి సాగర్ ఫ్రెండ్ బద్రీనారాయణ చైర్మన్ గా ఉన్నాడు. కానీ దాని అసలైన బాస్ సాగర్. ఈ విషయం వాళ్ళిద్దరికి తప్ప మరెవరికీ తెలియదు.
మొదట్లో ఆ కంపెనీ కేవలం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే చేసేది. కానీ సమయం గడిచే కొద్దీ బద్రీనారాయణ ఆ కంపెనీని బిజినెస్ గ్రూప్స్ లో ఒకదానిగా అభివృద్ధి చేశాడు. సినర్జీ గ్రూప్ గురించి సాగర్ ఎవరికీ తెలియాలని అనుకోలేదు. అందుకే 3 ఏళ్ల క్రితం అతని తాతయ్య ఇంటి నుండి వెళ్లగొట్టినప్పుడు కూడా అతను దానిని ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పుడు అఖిల కోసం అతను ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నాడు. దీన్ని బట్టి అతనికి అఖిల అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. సాగర్ మాటలు విన్న బద్రీనారాయణ, సరే, నేను వెంటనే ఈ విషయాన్ని సెటిల్ చేస్తాను. నేను ప్రస్తుతం ఒక ప్రాజెక్టు గురించి డిస్కషన్లో ఉన్నాను. అది పూర్తవగానే ఆ ముక్తా ఫ్యామిలీ విల్లాకు బయలుదేరతాను అని చెప్పాడు. సరే అని ఫోన్ పెట్టేశాడు సాగర్. ముక్తాదేవి విల్లా. ముక్తాదేవి ఒక ఈజీ చైర్లో కూర్చొని ఉండగా ఆమె పక్కనే విజయేంద్ర ప్రసాద్ భయంగా నిలబడి ఉన్నాడు. ముక్తాదేవి కుటుంబ సభ్యులందరూ అతని వైపు కోపంగా చూస్తున్నారు. అందరి ముందు ప్రస్తుతం అతను ఒక దోషిలాగా కనిపిస్తున్నాడు. విజయేంద్ర, నీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్లాడు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, వాడు పెద్ద మోసగాడని. కానీ నువ్వు నా మాట పట్టించుకోలేదు. మీరు ఊహించినంత ఎక్కువ డబ్బు సంపాదిస్తానని గర్వంగా రొమ్ము విరుచుకొని చెప్పావు. కానీ ఒకే ఒక్క రోజులో నీ దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. ఈరోజు నువ్వు నాకు వివరించకపోతే ఇక్కడి నుంచి బయటకు వెళ్లలేవు అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతడిని నోటికి వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారు. ముక్తాదేవి వాళ్ళందరి మాటలు మౌనంగా వింటూ నిస్సహాయంగా విజయేంద్ర ప్రసాద్ వైపు చూస్తుంది. మీ ఎవరూ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మా డాడీ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. త్వరలోనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. కాబట్టి విషయమేంటో వాళ్లే కనిపెట్టి నిజం బయట పెడతారు. అప్పటి వరకు మా నాన్నని ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని కోపంగా చెప్పింది అఖిల. తన తండ్రిని అందరూ దోషిగా చూడటం ఆమెకు నచ్చటం లేదు. అవునత్తయ్యగారు, మనమందరం ఒకే కుటుంబం కదా. ఇలా ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకునే బదులు కలిసి ఉంటే అసలైన దొంగ ఎవరో పట్టుకోవచ్చు అని తన భర్తను సమర్థిస్తూ చెప్పింది శైలజ. కానీ ఇప్పుడు ముక్తాదేవి ఫ్యామిలీలో అందరూ విపరీతమైన కోపంగా ఉన్నారు. అందువల్ల శైలజ మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ముక్తాదేవి ఒకసారి తన కొడుకు వైపు చూస్తూ, విజయేంద్ర, ఈరోజు నిజంగా నువ్వు నన్ను నిరాశపరిచావు. నీ వల్ల నేను అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సిన స్థితికి చేరుకున్నాను అని దిగులుగా చెప్పింది. మీరు అతనితో మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు మన ఫ్యామిలీ అంతా ప్రమాదంలో పడింది. అసలంత డబ్బు ఒక్కరోజులో ఎలా ఖర్చు పెట్టగలడు? ఆ డబ్బు తన అల్లుడిని అమ్మినా కూడా మనకు తిరిగి ఇవ్వలేడు అని అన్నాడు ఒక పెద్దాయన. వాళ్ళందరి మాటలు వింటున్న విజయేంద్ర ప్రసాద్, నిజంగా ఇలా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదమ్మా. నిన్న రాత్రి నేను నా ఫ్రెండ్కి కాల్ చేశాను. కానీ ఈరోజు ఎంత ట్రై చేసినా కానీ వాడి నెంబర్ రీచ్ అవ్వటం లేదు అని తల కిందకి దించుకొని చెప్పాడు. పెళ్లి చూపుల్లో అమ్మాయిలాగా తలదించుకోవడానికి సిగ్గులేదు? ఇంత వయసొచ్చినా కానీ నీకొంచెం కూడా బాధ్యత లేదు అని ఒక పెద్దాయన కోపంగా అడిగాడు. ముక్తాదేవి ఫ్యామిలీలో పెద్దలందరూ విజయేంద్ర ప్రసాద్ చెప్పేది నమ్మలేకపోతున్నారు. అతను ఎంత వివరించి చెప్పినా కాని వాళ్లకి అతనిపై నమ్మకం కలగడం లేదు. ఇంతలో సడన్ గా ఒక పనివాడు అక్కడికి వచ్చి, అమ్మగారు, త్రివిక్రమరావు గారు, సర్వభూషణ్ గారు ఇక్కడికి వచ్చారండి అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళెందుకొచ్చారు అని ముక్తాదేవి సమాధానం చెప్పేలోపే కొంతమంది మనుషులు మెయిన్ హాల్లోకి దూసుకుంటూ వచ్చారు. త్రివిక్రమరావు కోపంగా ముక్తాదేవి వైపు చూస్తూ, ముక్తాదేవి గారు, ఇక నుంచి మన 2 ఫ్యామిలీల మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఇక్కడితో మేము మీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నాం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ముక్తాదేవి కొంచెం ఆందోళన పడుతూ, కూర్చోండి రావుగారు, ఎందుకా కంగారు? అసలు ఇప్పుడేం జరిగిందని? మన 2 కుటుంబాల మధ్య ఎంతో కాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమి ఉపద్రవం వచ్చిందని మీరు ఇంత కోపం తెచ్చుకున్నారు అని అడిగింది. ఇంకా త్రివిక్రమరావు సమాధానం చెప్పకముందే సర్వభూషణ్ కూడా కోపంగా ఆమె వైపు చూస్తూ, ముక్తాదేవి గారు, మేమిక్కడ మీతో తీరిగ్గా కూర్చొని కాలక్షేపం చేయడానికి రాలేదు. మీ కుటుంబంలో ఒకరు దారుణంగా మోసగింపబడ్డారని, చాలా ఆస్తి నష్టపోయారని కూడా మాకు తెలిసింది. ఇక మీలాంటి నష్ట జాతకులతో పెట్టుకుని మా బిజినెస్ మొత్తం సర్వనాశనం చేసుకోలేం అని స్ట్రెయిట్ గా పాయింట్లోకి వస్తూ అన్నాడు. ఎంతో కాలంగా స్నేహంగా ఉన్న 2 కుటుంబాలు తమతో ఇలా వాదనకు దిగడంతో ముక్తాదేవి ఏం సమాధానం చెప్పాలో తెలియక లోపల చాలా ఆందోళన పడింది. భూషణ్ గారు, ఇప్పటికే మీరు చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు అనుకున్నట్లుగా మా కుటుంబం ఏం రోడ్డున పడలేదు. కాబట్టి మన వ్యాపార సంబంధానికి ఎటువంటి ఢోకా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని ఇంకా ఏదో చెప్పబోయింది ముక్తాదేవి. ఆపండి ముక్తాదేవి గారు, ఇంకా మీ కుటుంబాన్ని నమ్మి మేం కూడా మీకులాగా నష్టపోలేము. మీకు మాకు సంబంధాలు తెగిపోయాయని చెప్పడానికి మాత్రమే మేమిక్కడికి వచ్చాం. ఇక పైన మీరు చేపట్టే ప్రాజెక్టుకి మేం ఫైనాన్స్ చేయడం లేదు. ఇప్పటివరకు ఫైనాన్స్ చేసిన అమౌంట్ కూడా
మాకు రిటర్న్ ఇచ్చేయండి అని డైరెక్ట్గా పాయింట్కి వచ్చాడు సర్వభూషణ్. అలా నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారేంటత్తయ్యా, మీరు కూడా అడగండి అని పక్కనున్న కొంతమంది మనుషులతో అన్నాడు త్రివిక్రమరావు. అవును, వాళ్ళు చెప్పింది కూడా నిజమే. మా డబ్బులు కూడా మాకు తిరిగి ఇచ్చేయండి. మీ ఇల్లు అమ్ముకుంటారో ఆస్తులు అమ్ముకుంటారో మాకు అనవసరం. వెంటనే మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేమిక్కడ్నుంచి కదలం అని పక్కనున్న ఒక పెద్దాయన అన్నాడు. అందరూ ఇలా మాట్లాడుతున్న సమయంలో ఆపండి అంటూ గట్టిగా టేబుల్ మీద కొట్టింది ముక్తాదేవి. ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా, లేదంటే ఫిష్ మార్కెట్నా అని కోపంగా అరిచింది. ఆ ప్రదేశం ఒక క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది. మీరు కోపం తెచ్చుకోవడం అని కొంచెం సౌమ్యంగా చెప్పింది. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మేము మీకు 5 రోజులు టైం ఇస్తున్నాం. అప్పటిలోగా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి విసురుగా అక్కడి నుంచి మెయిన్ డోర్ వైపు వెళ్లాడు త్రివిక్రమరావు. ఆ తర్వాత అతనితో పాటు వచ్చిన అందరూ కూడా వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత ముక్తాదేవి భారంగా ఊపిరి తీసుకుంది. అంత ఎక్కువ డబ్బు అన్ని తక్కువ రోజుల్లో ఎలా సమకూర్చాలో తెలియక ముక్తాదేవి దిగులు పడింది. ఆమెకు ఈ విషయంలో సాగర్ సహాయం తీసుకునే ఆలోచన కూడా లేదు. ఇంతలో బ్లాక్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి హుందాగా నడుచుకుంటూ సరాసరి మెయిన్ హాల్లోకి వచ్చాడు. ముక్తాదేవి గారు ఇక్కడే ఉన్నారా అని అడిగాడు ఆ పెద్దాయన. నేనే ముక్తాదేవిని, చెప్పండి అని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అడిగింది ముక్తాదేవి. నమస్తే ముక్తాదేవి గారు, నా పేరు బద్రీనారాయణ. నేను సినర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ని అని చాలా మర్యాదగా ఆమెను పలకరించాడు ఆ పెద్దాయన. ఆ మాటలు వినగానే ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుసగుసగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. అక్కడున్న అందరికీ సినర్జీ గ్రూప్ గురించి చాలా బాగా తెలుసు. ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ ప్రెసిడెంట్ బద్రీనారాయణ గారిని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళ ముఖంపైన భావాలు చూసి బద్రీనారాయణ తనలో తాను నవ్వుకున్నాడు. ముక్తాదేవి ఫ్యామిలీ తన ఫ్యామిలీ కన్నా ఎన్నో రెట్లు చిన్నది. సాగర్ తనకి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే బద్రీనారాయణ ఇక్కడికి వచ్చేవాడు కాదు. అతను ఎవరో తెలియగానే ముక్తాదేవి కూడా ఆశ్చర్యపోయింది. వెంటనే లేచి నిలబడి ఆయనకు వినయంగా నమస్కారం చేసింది. నమస్తే బద్రీనారాయణ గారు, మీ గురించి నేను టీవీలో చూశాను, న్యూస్ పేపర్స్లో చదివాను. మిమ్మల్ని ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు ఇంత అకస్మాత్తుగా మా ఇంటికి రావడానికి కారణమేంటి అని కొంచెం భయపడుతూనే అడిగింది ముక్తాదేవి. అతని స్వరూపం చూడగానే అప్రయత్నంగా ఆమెకు భయం కలిగింది. అదే సమయంలో కొంతమంది బ్లాక్ సూట్స్ వేసుకున్న వ్యక్తులు ఆ హాల్లోకి వచ్చారు. వాళ్ళలో ఒక వ్యక్తి చైర్ తీసుకొచ్చి బద్రీనారాయణ కోసం ఆ హాల్లో వేశాడు. కంగారు పడకండి ముక్తాదేవి గారు, నేను మీతో ఒక ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చాలా క్యాజువల్ గా చెప్పాడు బద్రీనారాయణ. అది వినగానే అక్కడ ఉన్న అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. చెప్పండి నారాయణ గారు, మీలాంటి పెద్దలు మా ఫ్యామిలీ బిజినెస్ గురించి ఆలోచించడమే చాలా సంతోషించదగిన విషయం అని చాలా నిజాయితీగా చెప్పింది ముక్తాదేవి. సినర్జీ గ్రూపు కనుక జోక్యం చేసుకుంటే తమ ప్రస్తుత సమస్యలు తీరిపోతాయని ముక్తాదేవి మనసులో ఆనందపడింది. చాలా సింపుల్ ముక్తాదేవి గారు, మీ ఫ్యామిలీ ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయిందని, మీ దగ్గర కొంచెం కూడా డబ్బు లేదని నాకు తెలుసు. కాబట్టి నేను మీ కంపెనీలో ఒక 500 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని అనౌన్స్ చేశాడు బద్రీనారాయణ. ఆ మాటలు వినగానే అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. మీరు మా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీ కండిషన్స్ ఏంటి అని కొంచెం కుతూహలంగా అడిగింది ముక్తాదేవి. పెద్దగా ఏమీ లేవు, నాకు మీ ఫ్యామిలీ పేరున ఉన్న 60% షేర్స్ కావాలి. ప్రస్తుతం మీ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే 500 కోట్లతో మీ అప్పులని తీరిపోవడమే కాకుండా మీ బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని చాలా నిర్లక్ష్యంగా అన్నాడు బద్రీనారాయణ. ఒక్క క్షణం ఆ హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ వ్యాపించింది. చాలా సేపటి తర్వాత శైలజ మాట్లాడుతూ, మిస్టర్ బద్రీనారాయణ, మీరు చెప్పింది నిజమైనప్పటికీ మీరు పెట్టిన కండిషన్ చాలా దారుణంగా ఉంది అని అంది. మేడం, నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. నేనిచ్చే 500 కోట్లతో మీ కంపెనీ బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. నేను బిజినెస్ చేసే ప్రతి సమయంలోనూ పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. మీకిష్టం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ సిటీలో నాతో చేతులు కలిపి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని సీరియస్గా చెప్పాడు బద్రీనారాయణ. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది శైలజ. ఇదిగో చూడండి, నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను మీరనుకునేంత మంచివాడిని కూడా కాదు. ఊరికే సమాజ సేవ చేయడానికి నేను సంఘ సంస్కర్తను కాదు, మహాత్ముడిని అంతకన్నా కాదు.
నేను మీకు 3 నిమిషాల టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి తన వాచ్ వైపు చూడడం ప్రారంభించాడు బద్రీనారాయణ. అది విని అందరూ భయంగా ముక్తాదేవి వైపు చూశారు. ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడే ధైర్యం చేయలేదు. అనుకోకుండా వచ్చిన బద్రీనారాయణ వెనుక సాగర్ ఉన్నాడన్న రహస్యం ముక్తా ఫ్యామిలీకి తెలిసే అవకాశం ఉందా? బద్రీనారాయణ పెట్టిన కండిషన్స్ కి ముక్తాదేవి ఒప్పుకుంటుందా? తనతో బిజినెస్ చెయ్యాలంటే 60% షేర్స్ తనకు రాసి ఇవ్వాలని కండిషన్ పెట్టిన బద్రీనారాయణ ముక్తాదేవి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 3 నిమిషాల టైం ఇచ్చి వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. కాబట్టి మీ దగ్గర డబ్బు లేకపోతే మీ ఫ్యామిలీ ఈ సిటీలోనే కనపడకుండా పోతుంది. ఇప్పుడు మీరు మా కంపెనీకి కోఆపరేట్ చేసి ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారో, రిస్క్ అంటూ వెనకడుగు వేసి పాతాళానికి కూరుకుపోతారో మీ ఇష్టం అని పొగరుగా అన్నాడు బద్రీనారాయణ. చాలాసేపు ఆలోచించిన తర్వాత, సరే బద్రీనారాయణ గారు, మీరు చెప్పిన కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా అని స్పష్టం చేసింది ముక్తాదేవి. గ్రాని, నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. మన ఫ్యామిలీ మొత్తం ఇరకాటంలో పడుతుంది అని ఒకరంటే, అవును గ్రాని, ఈ సినర్జీ గ్రూప్ తలుచుకుంటే మన కంపెనీని నిలబెట్టి కొనేయగలదు. వీళ్లతో వ్యాపారం చేయడం మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఇంకోసారి ఆలోచించు అని అన్నారు మరొకరు. చాలింకాపండి. కుటుంబానికి ఏం చేస్తే మంచిదో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మీకు కష్టంగా అనిపిస్తే ముక్తా కంపెనీలో మీకున్న షేర్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని కఠినంగా అంది ముక్తాదేవి. ఆమె కోపంగా ఉందని అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆమె నిర్ణయం వినగానే బద్రీనారాయణ ముఖంపైన ఒక క్రూరమైన నవ్వు కనిపించింది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ముక్తాదేవి గారు. మన పార్ట్నర్షిప్ అందనంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సంతోషంగా చెప్పి అక్కడి నుండి తన మనుషులతో వెళ్లిపోయాడు బద్రీనారాయణ. అతని చేతిలో ముక్తాదేవి కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉన్నాయి. దాంతో వెంటనే సాగర్కి ఫోన్ చేసి, సాగర్, అంతా మనం అనుకున్నట్లే జరిగింది. వాళ్ళకి 500 కోట్లిచ్చి 60% షేర్స్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడేం చేయమంటావ్ అని ఫోన్లోనే జరిగిందంతా ఉత్సాహంగా చెప్పాడు బద్రీనారాయణ. థ్యాంక్స్ మిస్టర్ నారాయణ, మీరు నిజంగా నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాను అని కూల్గా ఆన్సర్ చేశాడు సాగర్. ఇట్స్ ఓకే సాగర్, ఇంకా నిన్ను డిస్టర్బ్ చేయను. ఫ్యూచర్లో నీకేమైనా హెల్ప్ కావాలంటే మర్చిపోకుండా నన్ను కాంటాక్ట్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బద్రీనారాయణ. అవతల వైపు సాగర్ హోటల్ నుంచి బయటకు రాగానే అతని ముందు ఒక ఖరీదైన బ్లాక్ కార్ వచ్చి ఆగింది. సూటు బూటు వేసుకున్న 2 వ్యక్తులు కారులో నుంచి బయటకు దిగారు. మిస్టర్ సాగర్, మిమ్మల్ని అన్న తీసుకురమ్మన్నారు. దయచేసి మాతో పాటు రండి అని అన్నాడు వాళ్ళలో ఒకడు. అన్ననా? అంటే ఎవరు? గౌతమా అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో ఆ వ్యక్తి అతనికి సమాధానం చెప్పకుండా, ప్లీజ్ లోపల కూర్చోండి అంటూ సైగ చేశాడు. అతని వైపు విచిత్రంగా చూస్తూ కారులోకి ఎక్కి కూర్చున్నాడు సాగర్. నిజానికి గౌతమ్ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాడు సాగర్. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ కన్నా గౌతమ్ చాలా రేట్లు బలవంతుడని, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అండర్ గ్రౌండ్ని శాసించే స్థాయికి చేరుకున్నాడని అర్థం చేసుకున్నాడు. అలా సాగర్ ఆలోచనలో ఉండగానే ఆ కార్ లగ్జరీ విల్లా దగ్గరికి వచ్చి ఆగింది. సాగర్ మెయిన్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ సోఫాలో కూర్చున్న గౌతమ్ కనిపించాడు. రండి సాగర్, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మిమ్మల్ని తీసుకురావడంలో మా వాళ్ళు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు కదా అని నవ్వుతూ పలకరించాడు గౌతమ్. అతన్ని చూసిన సాగర్ అనుమానంగా, మిస్టర్ గౌతమ్, మీరు నన్నెందుకు కలవాలి అనుకున్నారు అని అడిగాడు. దానికి గౌతమ్ నవ్వుతూ, చూడండి బ్రదర్, నాకు బయట ఎలాంటి పరపతి ఉందో మీకు బాగా తెలుసు. అందరూ నన్ను చూసి ఒక రౌడీ అనుకొని భయపడుతూ ఉంటారు. కాని నేను కూడా ఒక మనిషిని. నాకు కూడా కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. నిన్న నువ్వు మా చెల్లెలికి చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఏదో ఒక విధంగా నీ రుణం తీర్చుకోవాలని ఇక్కడికి పిలిపించాను అని తన మనుషులకు సైగ చేశాడు.
దాంతో గౌతమ్ మనుషులు వుడెన్ బాక్స్ తెచ్చి సాగర్ ముందు పెట్టారు. నిన్న జరిగిన మేనక బర్త్డే పార్టీలో నేను మా చెల్లి నువ్వు కూడా సీక్రెట్ కింగ్డమ్కి చెందిన వాడివని అర్థం చేసుకున్నాం. కానీ నీకు సరైన మెడిసినల్ పిల్స్ అందక నీలోని పవర్ ఇంటర్నల్ ఎనర్జీగా మారలేదు. కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు పవర్లోనూ తెలివితేటల్లోనూ అందరికంటే బెస్ట్ అని మెచ్చుకున్నాడు గౌతమ్. అంటే మీరు కూడా సీక్రెట్ కింగ్డమ్కి చెందినవారేనా అని అనుమానంగా చూశాడు సాగర్. కాని అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న టాబ్లెట్ని చూపిస్తూ, దీన్ని సైకిక్ ఫ్లవర్ పిల్ అంటారు. ఇది తీసుకున్న తర్వాత నీ లోపల ఉన్న ఛానల్స్ యాక్టివేట్ అయ్యి పవర్ పెరుగుతుంది అని దాని గురించి వివరించాడు గౌతమ్. ఏంటి, సైకిక్ ఫ్లవరా అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో, ఏంటి బ్రదర్, ఈ పేరుని ఇంతకుముందు ఎప్పుడు విననట్టు అంత ఆశ్చర్యపోతున్నావు? దీన్ని ఉపయోగిస్తే నీలో ఛానల్స్ ఓపెన్ అయి పవర్ పాయింట్లు 15కి పెరుగుతాయి. దానివల్ల కొన్ని 100 కిలోమీటర్లు కూడా నువ్వు కొన్ని నిమిషాల్లోనే చేరుకోగలవు. నువ్వు ఎప్పుడైనా ప్రమాదంలో పడినప్పుడు ఈ పిల్ నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నమ్మకంగా చెప్పాడు గౌతమ్. వెంటనే ఆ పిల్ తీసుకుంటూ, చాలా థ్యాంక్స్ గౌతమ్ అని చెప్పాడు సాగర్. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. నువ్వు మా సిస్టర్కి సహాయం చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా సంతృప్తి కోసం ఇది నేను నీకిచ్చే ఒక చిన్న కానుక అనుకో అన్నాడు గౌతమ్. ఆ తర్వాత సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆగి, అవును గౌతమ్, ఇప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో తెలుసుకోవచ్చా అని ఆతృతగా అడిగాడు. అందుకు విరక్తిగా నవ్విన గౌతమ్, నువ్వు చూపిస్తున్న కన్సర్న్కి చాలా థ్యాంక్స్ బ్రదర్. నిజం చెప్పాలంటే నేను గత 4 సంవత్సరాలుగా ఒకే లెవెల్లో ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా కానీ ఆ లెవెల్ క్రాస్ అవ్వలేకపోతున్నాను అని అన్నాడు. ఆ మాటలు వినగానే సాగర్ ముఖం పైన చిరునవ్వు కనిపించింది. ఇప్పుడు నేను మీకు లెవెల్ క్రాస్ అవ్వడానికి సహాయం చేస్తే ఏం చేస్తారు అని సాగర్ క్యూరియాసిటీగా అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? లెవెల్ క్రాస్ అవ్వడం అనేది అంత తేలికనుకున్నావా? ఎంత హార్డ్ వర్క్ చేసినా లెవెల్ క్రాస్ అవుతామనే గ్యారంటీ ఉండదు. అలాంటిది మీరు ఎలా చేయగలరు అని అడిగాడు గౌతమ్. నా దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ లెవెల్ని అప్గ్రేడ్ చేసుకుంటావు అని తన చేతిలో ఉన్న ఒక చిన్న మెడిసినల్ టాబ్లెట్ చూపించాడు సాగర్. కొంతసేపు ఆలోచించిన గౌతమ్, సరే దీన్ని నేను తీసుకుంటాను. ఎంతకమ్ముతావు బ్రదర్ అని అడిగాడు. అమ్మడమేంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావ్ అని సాగర్ ఆశ్చర్యంగా అడగడంతో, అంటే నా ఉద్దేశం నీ దగ్గర ఉన్న మెడిసిన్ ఖరీదు ఎంత అని చెప్పాడు గౌతమ్. నిజానికి గౌతమ్ ఇప్పటికీ కూడా సాగర్ దగ్గర ఉన్న మెడిసిన్ పనిచేస్తుంది అని అనుకోవడం లేదు. కానీ గౌతమ్కి ఏ విధంగా అయినా తన లెవెల్ పెంచుకోవాలని ఉంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనుకున్నాడు. గౌతమ్, నువ్వు చాలా ధనవంతుడివి, శక్తివంతుడివని నాకు బాగా తెలుసు. కానీ ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతో కొనాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది అని అన్నాడు సాగర్. అలా అనకు బ్రదర్, నువ్వు ఇప్పటికే మాకు చాలా సహాయం చేశావు. మళ్ళీ నీ దగ్గర నుండి ఆ పిల్ ఊరికే తీసుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఏదో ఒక అమౌంట్ చెప్పు, తీసుకుంటాను అని కొంచెం మొండిగా అన్నాడు గౌతమ్. ఆ మాటలు విని సాగర్ ఆలోచిస్తూ 20 అని ఏదో చెప్పబోయాడు. వెంటనే కల్పించుకున్న గౌతమ్, సరే 20 కోట్లకు ఫైనల్ చేసుకో బ్రదర్ అని అన్నాడు. ఏంటి, 20 కోట్ల? ఇతనికేమైనా మతిపోయిందా? ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు, నేను ఈ మెడిసిన్ అమ్ముకుంటూ బ్రతికేస్తాను. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కంటే ఇక్కడే ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేలా ఉందిగా అని మనసులో అనుకోని నవ్వుకున్నాడు సాగర్. సాగర్ దగ్గరికి వచ్చిన గౌతమ్, చూడు బ్రదర్, నువ్వు చెప్పగానే నేను ఆ పిల్ని తీసుకుంటున్నాను. అది కాని వర్క్ అవ్వకపోతే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో నాతో డీల్ చేసేటప్పుడు నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండటం మంచిది అని క్రూరంగా నవ్వుతూ హెచ్చరించాడు. నీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు గౌతమ్? డోంట్ వరీ, నా మెడిసిన్ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఖచ్చితంగా లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటావు అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాగర్. సరే అయితే ఆ పిల్ ఇవ్వు అని సాగర్ చేతిలో ఉన్న టాబ్లెట్ని అందుకునే ప్రయత్నం చేశాడు గౌతమ్. కాని వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న సాగర్
నువ్వు ఒక రేటు చెప్పావు, బట్ నేనా రేట్ని ఫైనల్ చెయ్యలేదు. డీల్ని మరికాస్త ఇంట్రెస్టింగ్గా మారుద్దాం, ఏమంటావ్ అని కళ్ళెగేశాడు. అంటే నీ ఉద్దేశమేంటి అని గౌతమ్ అనుమానంగా అడగటంతో ఏం లేదు, నాకు 20 CRతో పాటు ఆ గోల్డ్ రింగ్ కూడా కావాలి అని పక్కనే ఉన్న బాక్స్ వైపు చూపిస్తూ చెప్పాడు సాగర్. దాంతో భారంగా నిట్టూర్పు వదిలి గోల్డ్ రింగ్ ని సాగర్ పైకి విసిరాడు గౌతమ్. నువ్వు ఇంకా ఏదైనా పెద్దగా కోరుకుంటావనుకున్నాను. నా దగ్గర ఉన్న సంపదతో పోలిస్తే ఈ గోల్డ్ రింగ్ ఏమీ కాదు. ఇప్పటికైనా ఆ పిల్ ఇస్తావా అని చెయ్యి ముందుకు చాచాడు గౌతమ్. దానికి సరే అని గౌతమ్ చేతిలో ఆ పిల్ పెట్టాడు సాగర్. ఆ తర్వాత తన మనుషులకి పిలిచి డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు గౌతమ్. సాగర్ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేశాడు. సోఫాలో అతని కోసమే ఎదురుచూస్తూ కూర్చుంది అఖిల. సాగర్, నిన్న ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావ్? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని ఆందోళనగా అడిగింది అఖిల. నిన్న పనిలో ఉండి చూసుకోలేదు అఖిల, ఫోన్ కూడా ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది అని టక్కున అబద్ధం చెప్పాడు సాగర్. అయ్యో అవునా అంది అఖిల. ఆమె ఏదో చెప్పడానికి ఇబ్బంది పడటం గమనించిన సాగర్, ఏంటఖిల, ఏదైనా చెప్పాలా అని తన థింగ్స్ టేబుల్ పైన పెడుతూ అడిగాడు. అవును, మా ఫ్రెండ్ ఒక పార్టీని ఆర్గనైజ్ చేసింది, నన్ను కూడా ఇన్వైట్ చేసింది. ఇంట్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల బోర్ కొడుతుంది సాగర్, నువ్వు ఫ్రీగా ఉంటే నన్ను ఆ పార్టీకి తీసుకుని వెళ్తావా అని చిన్నగా అడిగింది అఖిల. సరే, నేను కాస్త ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు కూడా రెడీ అయి ఉండు అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు సాగర్. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయి బయటకు వచ్చిన అతనికి చందమామనే చీర కట్టినట్టు అందంగా ముస్తాబైన అఖిల కనిపించింది. ఆమెను అలా చూడగానే సాగర్ గుండె అదుపు తప్పింది. తననే గమనిస్తున్న సాగర్ని చూడగానే అఖిల బుగ్గలు సిగ్గుతో బ్లష్ అయ్యాయి. సాగర్, వెళ్దామా అని ఆమె ఇబ్బందిగా పిలవడంతో హా వెళ్దాం పదా అఖిల అని తడబడుతూ ఈ లోకంలోకి వచ్చి కార్ కీస్ తీసుకొని బయటకు వచ్చాడు సాగర్. అఖిల తన భర్త వెనకే బయటకు వచ్చి కారులో ఎక్కి కూర్చుంది. కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు సాగర్. యాక్చువల్లీ మా అమ్మ క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పార్టీ సాగర్, అక్కడికి అమ్మ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. అందుకే మమ్మీ కూడా నన్ను రమ్మని పిలిచింది. నీకు ఇబ్బందిగా ఉంటే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోవచ్చు అని సాగర్ ముఖంలోకి చూస్తూ చిన్నగా చెప్పింది అఖిల. ఆమె మాటలకు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకుండా కార్ డ్రైవింగ్ కంటిన్యూ చేశాడు సాగర్. నిజానికి అఖిలకి సంతోషాన్ని ఇచ్చే ఏ పనిని సాగర్ కాదనలేడు. అందుకే ఆమె కొన్ని రోజుల క్రితం ఆ ఇంటి నుండి బయటకు వచ్చినా కాదనలేదు. ఇప్పుడు మళ్ళీ తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా కాదనడం లేదు. తనకిప్పుడు ఎలాగో పేరెంట్స్ రిలేటివ్స్ దగ్గరగా లేరు కాబట్టి అఖిలకు ఈ సంతోషాన్ని దూరం చెయ్యకూడదు అనుకున్నాడు. దాదాపు గంట ప్రయాణించిన తర్వాత వాళ్ళిద్దరూ వెన్యూకి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పార్టీలో శైలజారెడ్డి కొంతమంది పాత స్నేహితులతో టీ తాగుతూ ముచ్చట్లు పెట్టింది. అఖిలను చూడగానే అప్రయత్నంగా ఆమె ముఖంపై చిరునవ్వు వచ్చి చిగురించింది. కాని ఆమె పక్కనే ఉన్న సాగర్ని చూడగానే ఆ నవ్వు పూర్తిగా మాయమైపోయింది. కాని ఇంతమంది స్నేహితుల మధ్య అల్లుడిని అవమానిస్తే తన పరువే పోతుంది అనుకోని సైలెంట్గా ఉండిపోయింది. హే శైలజ, మీ అమ్మాయి చాలా అందంగా ఉందే, అన్నీ నీ పోలికలే అని ఒక ఫ్రెండ్ ఆమెతో చెప్పడంతో స్వప్నలోక్ మీడియాలో జరిగిన డీల్లో మీ అమ్మాయి ముఖ్య పాత్ర పోషించిందని విన్నాను, నిజమేనా అని ఇంకొక స్నేహితురాలు అడిగింది. నువ్వు చెప్పింది నిజమా? మన శైలజ వాళ్ళ కూతురు అంత పవర్ఫులా? ఇంత చిన్న వయసులోనే ఎంత సాధించిందంటే నిజంగా గ్రేటే అని పక్కనున్న మరొక ఫ్రెండ్ అనడంతో శైలజారెడ్డి ముఖం పైన తిరిగి చిరునవ్వు కనిపించింది. అందరూ తన కూతుర్ని అలా పొగుడుతూ ఉంటే ఆమెకు చాలా గర్వంగా ఉంది. తర్వాత ఒక్కొక్కరు తమ తమ పిల్లల్ని అందరికీ పరిచయం చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు రిచ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్లే. వాళ్లలో కొంతమంది వ్యాపారస్తులైతే మరికొందరు మెడికల్ ప్రొఫెషనల్స్. అదే సమయంలో ఒక మహిళ సాగర్ వైపు చూస్తూ, హే శైలజ, ఇంతకీ ఇతనెవరు? మీ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడు అని కుతూహలంగా అడిగింది. ఆమె పేరు శ్రీదేవి. ఆవిడ ఎప్పుడూ శైలజతో తన హోదా పోల్చుకుంటూ ఉంటుంది.
అందుకే సాగర్ని ఉపయోగించుకొని శైలజను అవమానించాలి అనుకుంది ఆవిడ. అఖిల అందరి వైపు చూస్తూ ఈయన నా హస్బెండ్, పేరు సాగర్ అని నవ్వుతూ అందరికీ పరిచయం చేసింది. హో, అయితే ఇతనే శైలజారెడ్డి అల్లుడన్నమాట. నీ గురించి నేను చాలా విన్నాను బాబూ. నువ్వు చాలా పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉంటావంట కదా అని అంది శ్రీదేవి. ఆమె కావాలనే శైలజని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని అందరికీ అర్థమైంది. మరి పార్టీలో జరుగుతున్న అవమానాన్ని సాగర్ ఎలా హ్యాండిల్ చేస్తాడు? శైలజారెడ్డి పరువు మర్యాదలను సాగర్ నిలబెడతాడా? శైలజారెడ్డి అల్లుడిగా పార్టీకి వచ్చిన సాగర్ను చూసి, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీ పేరేంటో చెప్పమని అడిగింది పార్టీలో ఉన్న శ్రీదేవి అనే మహిళ. అదేమంత పెద్ద కంపెనీ కాదండి, ఒక చిన్న కంపెనీలో బాస్కి హెల్ప్ చేస్తూ ఉంటాను అంతే అని చాలా క్యాజువల్గా చెప్పాడు సాగర్. చిన్నదైనా పెద్దదైనా కంపెనీకి పేరంటూ ఉంటుంది కదా, ఆ కంపెనీలో నువ్వు బాస్కి చేసే హెల్ప్కి నీకు ఒక డెసిగ్నేషన్ కూడా ఉంటుంది కదా, అదేంటో మాకు చెప్పడానికి నీకేమైనా అభ్యంతరమా అని గుచ్చి అడిగింది శ్రీదేవి. ఆమె అతన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టాలని అనుకోలేదు. నన్ను ఒక క్లర్క్ అనుకోండి అని చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే అందరూ అతని వైపు అసహ్యంగా చూశారు. నాకు తెలిసి క్లర్క్ అయినా మేనేజర్ అయినా పెద్ద తేడా లేదు. ఏమైనా కానీ నీ భార్య చాలా పవర్ఫుల్ కాబట్టి నువ్వు పని చేయకపోయినా ఆమె నిన్ను సపోర్ట్ చేయగలదు అని చెప్పింది శ్రీదేవి. అది విని శైలజ ముఖం మరింత వాడిపోయింది. ఆమె మనసులో సాగర్ని విపరీతంగా తిట్టుకుంది. అఖిల కూడా సాగర్ని ఇక్కడికి తీసుకొచ్చి అందరి ముందు అవమానం పాలు చేసినందుకు కొంచెం గిల్టీగా ఫీలైంది. ఇంతలో శ్రీదేవి ఒక యువకుడి వైపు చూస్తూ సైగ చేసింది. ఆ యువకుడు కంగారు పడుతూ ఆమె దగ్గరికొచ్చాడు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. ఈ నెల 26వ తారీఖున మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది. ఇతనే మా అల్లుడు. బాబూ, మా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను నువ్వు పరిచయం చేసుకో అని ఆ యువకుడితో చెప్పింది శ్రీదేవి. ఆ యువకుడు అందరికీ వినయంగా నమస్కారం చేస్తూ, నమస్తే, నా పేరు అరుణ్. నేను సినర్జీ గ్రూప్ హైదరాబాద్ బ్రాంచ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని గర్వంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. శ్రీదేవి, మీ అల్లుడు చాలా పవర్ఫుల్ అని అర్థమవుతుంది. ఇంత చిన్న వయసులోనే దేశంలోనే అతిపెద్ద సినర్జీ గ్రూప్కి బ్రాంచ్ మేనేజర్ అంటే ఇతను సామాన్యుడు కాదు. ఏ క్లర్క్ జాబు చాలనుకోకుండా మంచి స్థాయికి ఎదిగాడంటే తనలో ఏదో ఫైర్ ఉంది అని సాగర్ వైపు చూస్తూ చెప్పింది అక్కడున్న మరొక మహిళ. అది వినగానే అందరూ గొల్లున నవ్వారు. చూడ్డానికి కూడా మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడు. నాకు తెలిసి మీ కూతురు భవిష్యత్తు గురించి మీరింకా వరీ కావాల్సిన అవసరం లేదు శ్రీదేవి గారు అని ఇంకొకరన్నారు. ఆ మాటలు వినగానే శ్రీదేవి ముఖం ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోయింది. అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న శైలజ వైపు చూస్తూ తన పరపతి హోదా బాహటంగా బయట పెడుతున్నట్లు కనిపించింది. మీ అమ్మాయి మా అమ్మాయి కన్నా అందంగా ఉంటే ఏంటి లాభం? మీ అల్లుడు ఎందుకు పనికిరాడని తేలింది. ఇంతకాలం గర్వంతో విర్రవీగిపోయావు కదా, ఇప్పుడు చెప్తాను. శైలజ వైపు చూస్తూ మనసులో అనుకుంది శ్రీదేవి. ఇంతలో అక్కడున్న జనాల్లో ఒకరు మాట్లాడుతూ, మిస్టర్ అరుణ్, సినర్జీ గ్రూప్కి బ్రాంచ్ మేనేజర్ అంటే మీకు చాలా వర్క్ ఉంటుంది కదా, కొంచెం కూడా రెస్ట్ తీసుకునే టైం ఉండదు అవునా అని అడిగారు. నిజమేనండి, నా వర్క్ చాలా హెవీగా ఉంటుంది. కానీ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన బాధ్యత అంత పెరుగుతుంది కదా, కాబట్టి నేను నా వర్క్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా ఫ్రీడమ్ లేకపోయినా కానీ కొన్ని వందల మంది నా కింద పనిచేస్తున్నారంటే వాళ్ళని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కదా, అందుకే ఎంత వర్క్ చేసినా నాకు అలసట అనిపించదు అని చాలా మర్యాదగా చెప్పాడు అరుణ్. ఆ తర్వాత ఒకసారి శ్రీదేవి వైపు తిరిగి, అత్తయ్య, పెళ్లికి నేను ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసిన కారు తీసుకున్నాను. దాని ఖరీదు 2 కోట్లు. మీకేం అభ్యంతరం లేదు కదా అని గర్వంగా అన్నాడు. 2 కోట్లు ఖరీదు చేసే కార్ అనగానే అక్కడ ఉన్న అందరూ నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండిపోయారు. బాబూ అరుణ్, నువ్వు మా అమ్మాయి చాలా తెలివైన పిల్లలు. మీరు నాకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకేది నచ్చితే అదే చేయండి అని నవ్వుతూ చెప్పింది శ్రీదేవి. అలాగే అత్తయ్య, మీరు మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కానీ మీకు చెప్పకుండా ఏ పని చేయలేము అని వినయంగా అన్నాడు వరుణ్. ఇదంతా గమనిస్తున్న అఖిల, యాక్చువల్లీ ఈ కారు గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కారంటే ఒక ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడే సాధనం మాత్రమే. ఏమంటావు సాగర్ అని సాగర్ వైపు తిరిగి అడిగింది. అందరూ కావాలనే సాగర్ను అవమానించాలని చూస్తున్నారని అఖిల అర్థం చేసుకుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదనుకుంది. అప్పుడు సాగర్ నవ్వి,
ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కార్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కోసం అనుకుంటే అది ఒక యంత్రంలాగా మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ నిజానికి ఖరీదైన కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాంటిది అని అన్నాడు. ఆ మాటలు విని అఖిల అతని వైపు అయోమయంగా చూసింది. బాగా చెప్పావు బ్రో. సరే, ఇంతకీ నువ్వే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావ్ అని సాగర్ వైపు చూస్తూ అడిగాడు అరుణ్. వెంటనే అందరూ సాగర్ వైపు చూశారు. ఆ సమయంలో శైలజారెడ్డి తలదించుకుంది. నాదేదో ఫెరారీ కార్లేండి, దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదు, చాలా ఆర్డినరీగా ఉంటుంది అని అన్నాడు సాగర్. ఏంటి, ఫెరారీ స్పోర్ట్స్ కార్ చాలా ఆర్డినరీగా ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా నీకు అని అపనమ్మకంగా సాగర్ వైపు చూస్తూ అన్నాడు అరుణ్. అక్కడున్న అందరూ కూడా సాగర్ వైపు వింతగా చూశారు. సాగర్ చెప్పిన సమాధానం వినగానే అఖిలకి పొలమారింది. ఏంటి శైలజ, ఇప్పటివరకు చెప్పలేదు? మీ అమ్మాయి అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుంది. ఎంత ప్రేమ లేకపోతే మాత్రం అంత ఖరీదైన కారు అతనికి కొనిస్తుందా చెప్పు అని షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది శ్రీదేవి. కాని సాగర్ ఆ మాటలు వినగానే, హలో ఆంటీ, మీరు ఊరికే ఏదేదో ఊహించుకోకండి, అది మా బాస్ కార్, అంతేకాని అఖిల నాకు దాన్ని కొనివ్వలేదు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అందరూ నవ్వారు. కొంతమంది అమ్మాయిలు సాగర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి బాగా మెచ్చుకున్నారు. అయితే శైలజ మాత్రం అతని వైపు కోపంగా చూసింది. సాగర్ మళ్లీ మాట్లాడుతూ, నేనా కారు కొనలేదు, కానీ నేను కంపెనీలో బాగా పనిచేస్తున్నానని మా బాస్ చూసి నాకు ఆ కార్ డ్రైవ్ చేయమని ఇచ్చాడు అని చెప్పాడు. వెంటనే ఆ రూంలో అందరూ సైలెంట్ అయిపోయారు. మరొకసారి అందరూ సాగర్ వైపు అపనమ్మకంగా చూశారు. మిస్టర్ సాగర్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారో నేను తెలుసుకోవచ్చా? ఫెరారీ లాంటి స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయమనిచ్చే గొప్ప బాస్ ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం కుతూహలంగా ఉంది అని అడిగాడు అరుణ్. మా బాస్ పేరు నారాయణ అని నవ్వుతూ సమాధానం చెప్పాడు సాగర్. ఆ మాటలు విని అరుణ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకా అతనికి సాగర్తో మాట్లాడాలనిపించలేదు. ఎందుకంటే ఎంత చేసినా కానీ తను ఆ స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేయలేడని అరుణ్కి బాగా తెలుసు. ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ, నువ్వు నాకిలా గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూనే అతని చేతిలో నుంచి గిఫ్ట్ తీసుకుంది శ్రీదేవి. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆ బాక్స్ ఓపెన్ చేయి, లోపల వజ్రాల నెక్లెస్ ఉందో పలకసర్లు ఉన్నాయో తెలుస్తుంది అని ఒక మహిళ శ్రీదేవిని బలవంతం చేసింది. అందరూ చూస్తూ ఉండగా శ్రీదేవి గర్వంగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది. బాక్స్ లోపల ఒక ఎమరాల్డ్ నెక్లెస్ ఉంది. దాన్ని చూడగానే అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బ్యూటిఫుల్ గా ఉంది, కలర్ చూస్తుంటేనే హై క్వాలిటీ ఎమరాల్డ్ స్టోన్స్ వాడారని అర్థమవుతుంది అని శ్రీదేవి స్నేహితులందరూ ఆమెను పొగడతలతో ముంచెత్తారు. నిజానికి అంత ఖరీదైన నెక్లెస్ తన అల్లుడు బహుమతిగా ఇస్తాడని ఆమె కూడా ఊహించలేదు. బాబూ అరుణ్, ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకివ్వడం ఎందుకు చెప్పు అని మొహమాట పడుతూ అంది శ్రీదేవి. భలేవారత్తయ్యా, ఇదేం పెద్ద ఖరీదు కాదు, జస్ట్ 10 lakhs అంతే. మీ ఆనందం ముందు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నాకు తక్కువే అనిపిస్తుంది. ఇంతకీ మీకీ నెక్లెస్ నచ్చిందా లేదా అని అడిగాడు అరుణ్. ఒకసారి ఆ ఎమరాల్డ్ నెక్లెస్ ని పరీక్షగా చూసింది అఖిల. దాని ఖరీదు తెలుసుకోగానే ఆమె కూడా కొద్దిగా టెంప్ట్ అయింది. వద్దు బాబూ, ఇది చాలా ఖరీదైన బహుమతి, నేనిలాంటివి యాక్సెప్ట్ చేయలేను, ఇది నువ్వు మా అమ్మాయికిస్తే మంచిది అని చెప్పింది శ్రీదేవి. చుట్టూ ఉన్న అందరూ ఆమె వైపు అసూయగా చూస్తుంటే ఆమెకు విపరీతమైన గర్వం కలిగింది. ఇలాంటివి మీ అమ్మాయికి ఎన్నైనా నేను గిఫ్టుగా ఇవ్వగలనత్తయ్యా, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. ఆఫ్టర్ ఆల్ 10 lakhs గురించి మీరు ఇంతలా వరీ అవుతారెందుకు? ఇది మీరే ఉంచుకోండి, ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అవుతుంది, కావాలంటే ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగి చూడండి అని నవ్వుతూ అన్నాడు అరుణ్. సరే బాబూ, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నీ మాట నేను కాదనలేకపోతున్నాను, ఈ గిఫ్ట్ నేను తీసుకుంటాను అని చెప్పి అందరూ చూస్తూ ఉండగా ఆ హారం మెడలో వేసుకుంది శ్రీదేవి. మీరు వేసుకుంటే ఈ హారానికే గౌరవం వచ్చినట్లు ఉందత్తయ్యా అని ఆమెను పొగుడుతూ చెప్పాడు అరుణ్. నువ్విచ్చిన గిఫ్ట్ కన్నా నీ మాటలే కొన్ని కోట్ల విలువ చేస్తాయి బాబూ. నువ్వు నాకు అల్లుడు కాదు, కొడుకుతో సమానం. నీలాంటి అబ్బాయి మా అమ్మాయికి భర్తగా దొరకడం నిజంగా దాని అదృష్టం, అల్లుడుగా దొరకడం నా అదృష్టం. నాలాంటి అదృష్టం అందరికీ దొరకదు అని శైలజ వైపు చూస్తూ గర్వంగా చెప్పింది శ్రీదేవి. ఆమె ఏం మాట్లాడుతుందో శైలజ అర్థం చేసుకుంది. అయితే అరుణ్ ఒక పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్, కానీ సాగర్ మాత్రం ఒక చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ అసలు కంపారిజన్ లేదని అఖిలను తలుచుకుని చిన్నగా నిట్టూర్చింది. అదే సమయంలో టీ తాగుతున్న సాగర్
తన కప్ టేబుల్ మీద పెట్టి అక్కడి నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. శైలజ అతని వైపు కోపంగా చూసింది. ఈరోజు ఇంటికి వెళ్లిన తర్వాత తన కూతురికి అల్లుడికి డివోర్స్ ఇప్పించాలని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. ఇలాంటి ఎందుకు పనికిరాని చేతకాని అల్లుడు ఇంకెవరికి దొరకకూడదని ఆమె మనసులోనే చిరాకు పడింది. ఏమైంది శైలజ? మీ అల్లుడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అతనికి పార్టీ నచ్చలేదా? లేదంటే మా అల్లుడిచ్చిన నక్లెస్ నచ్చలేదా? ఎంతైనా మేము మీ అల్లుడిలా ఫెరారీ కార్లు నడపలేం కదా. అందుకే మా స్థాయికి తగినట్లుగా ఏదో చిన్న చితక నక్లెస్తో సరిపెట్టుకుంటాం అని కొంచెం వెటకారం నిండిన స్వరంతో చెప్పింది శ్రీదేవి. అది విని అందరూ మరొకసారి పగలబడి నవ్వారు. అబ్బే అదేం లేదు, మా అల్లుడు కొద్దిగా బిజీగా ఉన్నాడేమో, అందుకే వెళ్ళిపోయాడు అని చెప్పింది శైలజ. వావ్, మీ అల్లుడు ప్రైమ్ మినిస్టర్ కదా, అందుకే అంత బిజీగా ఉంటాడు. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి, చేసేది క్లర్క్ జాబు. అయినా మీ అల్లుడి గర్వానికి మాత్రం ఏం తక్కువ లేదు. మీ అల్లుడికి ఒక్కరోజు కూడా కంపెనీ వాళ్ళు సెలవు ఇవ్వలేరా అని అడిగింది శ్రీదేవి. ఆ మాటలు విని మరొకసారి అందరూ నవ్వారు. అతను పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వలేడు కాబట్టి అందరి ముందు మొహం చెల్లక అక్కడి నుంచి వెళ్లిపోయాడని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు. అందరూ ఇలా నవ్వుతూ ఉండగానే ఒక రెడ్ కలర్ బ్యాగ్ పట్టుకుని సాగర్ అక్కడికి వచ్చాడు. మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? జరిగిన అవమానం చాలలేదా నీకు అని అసహ్యంగా అల్లుడి వైపు చూస్తూ అడిగింది శైలజ. అది గమనించిన అఖిల నెమ్మదిగా తన భర్త దగ్గరికి వెళ్లి, ప్లీజ్ సాగర్, నువ్వు నాకోసం కింద వెయిట్ చేస్తూ ఉండు, అసలు నువ్వు మళ్ళీ పైకెందుకొచ్చావు అని అడిగింది. కాని సాగర్ మాత్రం ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈ పార్టీలోకి ప్రవేశించిన వెంటనే అతనికి ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైంది. అందుకే మేనకకి ఫోన్ చేసి ఒక గిఫ్ట్ కొనమని చెప్పాడు. మేనకకి మంచి టేస్ట్ ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆమె చాలా బాగా సెలెక్ట్ చేస్తుందని సాగర్ అనుకున్నాడు. వెంటనే అతను శైలజ దగ్గరికి వెళ్లి, అత్తయ్య, నేను అఖిల పెళ్లి చేసుకుని చాలా కాలమైంది. ఇప్పటి వరకు నేను మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఈరోజు మీ పాత స్నేహితులందరూ ఇక్కడ కలిశారు కాబట్టి ఇదే మంచి అకేషన్ అని నాకు అనిపిస్తుంది. నేనిచ్చే ఈ చిన్న కానుకను మీరు కాదన్నారని ఆశిస్తున్నాను అని ఆ బ్యాగ్ ఆమె ముందు పెట్టాడు సాగర్. ఏంటి, ఇది పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కెళ్ళి కొని తీసుకొచ్చావా? నాకు తెలిసి 1+1 ఆఫర్లో కొని ఉంటాడు. అరుణ్ చూడండి, వాళ్ళ అత్తయ్యకి 10 లక్షల విలువ చేసే నక్లెస్ ఇచ్చాడు. నువ్వు చూస్తేనేమో బట్టలు పెట్టుకునే బ్యాగ్ లాంటిది ఒకటి తీసుకొచ్చి ఇచ్చావు అని శ్రీదేవి ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తూ మాట్లాడారు. వెంటనే సాగర్ అందరి ముందర ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు. లోపల ఉన్న ఐటెంని చూడగానే అందరూ స్టన్ అయ్యారు. అందులో ఒక పెద్ద వుడెన్ బాక్స్ ఉంది. దానిపైన డిజైన్ చాలా సజీవంగా కనిపిస్తుంది. అది ఎవరో ఒక ప్రఖ్యాత వ్యక్తి తయారు చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు. బాక్స్ చూస్తేనే ఇంత గొప్పగా ఉంది, ఇక లోపల ఐటెం ఇంకెంత బాగుంటుందో అని అందరూ ఒకరితో ఒకరు అన్నారు. అయితే ఇది ఖచ్చితంగా విలువైనదే అయ్యుంటుంది అని ఇంకొకరన్నారు. సాగర్ బ్రో, ఈ గిఫ్ట్ నువ్వు ఇంత త్వరగా ఎలా కొని తీసుకొచ్చావు? వీళ్ళు సూపర్ మార్కెట్ అంటున్నారు, కానీ నాకైతే నువ్వేదో ప్లాట్ఫామ్ మీద కొని ఉంటావని అనిపిస్తుంది అని అరుణ్ కూడా అతన్ని ఎగతాళి చేశాడు. దానికి సాగర్ సమాధానం చెప్పేలోపే శ్రీదేవి లేచి నిలబడి, శైలజ, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఓపెన్ చేసి అందరికీ చూపించు. మీ అల్లుడు నీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసుకోవాలని మాక్కూడా కుతూహలంగా ఉంది అని అడిగింది. ఆ తర్వాత ఆమె స్నేహితులందరూ కూడా శైలజను బాక్స్ ఓపెన్ చేయమంటూ బలవంత పెట్టారు. దాంతో శైలజ కొంచెం నర్వస్ గానే బాక్స్ ఓపెన్ చేసింది. శైలజ కోసం సాగర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? ఆ గిఫ్ట్ వల్ల సాగర్ ఎదుర్కోబోతున్న ప్రశ్నలేంటి? సాగర్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేయమని అందరూ బలవంత పెట్టడంతో శైలజ భయపడుతూనే ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఉన్న ఐటెంను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ప్రదేశంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆ బాక్స్ లోపల తలతల మెరుస్తున్న ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. సాగర్, ఇంత ఖరీదైన నెక్లెస్ నువ్వెలా కొన్నావ్ అని అల్లుడి వైపు చూస్తూ అడిగింది శైలజ. ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్య అని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్నించాడు సాగర్. చాలాసేపటి తర్వాత అక్కడ ఉన్న అందరూ ఈ లోకంలోకి వచ్చారు. అసలు ఇవి నిజమైన డైమండ్సేనా? ఇదేదో ఇమిటేషన్ నెక్లెస్ అయి ఉంటుంది. ఇలాంటి క్లర్క్కి ఇంత ఖరీదైన నెక్లెస్ కొనే అంత సీన్ ఉంటుందా అని శైలజ ఫ్రెండ్స్ అందరూ గుసగుస మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలాసేపటి తర్వాత అఖిల కూడా షాక్ నుంచి కోలుకుంది. నిజం చెప్పు సాగర్, ఈ నెక్లెస్ నువ్వు ఎక్కడ్నుంచి తీసుకొచ్చావు అని అడిగింది అఖిల. నా ఫ్రెండ్ ఒకరు గిఫ్టుగా ఇచ్చారు అని స్ట్రెయిట్ గా సమాధానం చెప్పాడు సాగర్. ఆ మాటలు వినగానే
శైలజ ముఖం మాడిపోయింది. ఎందుకో పనికిరాని సాగర్కి ఇలాంటి బహుమతులిచ్చే ఖరీదైన ఫ్రెండ్ ఉంటాడని ఆమె అస్సలు ఊహించలేదు. అందుకే నెక్లెస్ అవతల పడేయాలనుకుంది. అదే సమయంలో జనం మధ్యలో నుంచి ఒక అమ్మాయి పైకి లేచి, శైలజ ఆంటీ, నేను కాలేజ్లో జ్యువెలరీ గురించి చదివాను. ఒకసారి ఈ నెక్లెస్ను నేను టెస్ట్ చేయొచ్చా అని అడిగింది. శైలజ ఎక్కువగా మాట్లాడకుండా ఆ నెక్లెస్ ఆమెకిచ్చింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె నెక్లెస్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఈ వజ్రాలు చాలా అరుదైనవి. వీటి కలర్ అండ్ సైజ్ చూస్తుంటే వీటి వాల్యూ ఎంతో ఎస్టిమేట్ చేయడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఇవన్నీ టాప్ క్వాలిటీ డైమండ్స్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ డైమండ్స్ కట్ చేసిన విధానం కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సరిపోతుంది. డిజైన్ అయితే నాకు తెలిసి బ్రిటన్ రాజవంశీయులను పోలి ఉంది. అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ చెప్పాలంటే 50 కోట్ల పైనే ఉంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాటలు వినగానే అందరూ పక్కనే బాంబు పడినట్లు ఫీల్ అయ్యారు. శ్రీదేవి, అరుణ్ ఇద్దరూ శైలజ వైపు ఇబ్బందిగా చూశారు. సాగర్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ముందు అరుణ్ ఇచ్చిన ఎమరాల్డ్ నెక్లెస్ చంద్రుడి ముందు మినుగురు పురుగులా కనిపిస్తుంది. సాగర్, నిజంగా నువ్వు ఈ నెక్లెస్ నాకిస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది శైలజ. ఈ నెక్లెస్ మీకు నచ్చిందా అత్తయ్య అని మళ్లీ అడిగాడు సాగర్. అఫ్కోర్స్ నచ్చింది బాబు అని ఆలోచించకుండా సమాధానం చెప్పింది శైలజ. మీకు నచ్చితే ఆనందంగా తీసుకోండి, మీ ఆనందమే నా ఆనందం అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ నెక్లెస్ తీసుకుని మెడలో వేసుకుంటుంటే ఆమె చేతులు చిన్నగా వణికాయి. వెంటనే సాగర్ అందరివైపు చూస్తూ, జనరల్గా నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం రాదు, కానీ ఈ నెక్లెస్ మీకు బాగా సూట్ అయిందత్తయ్య అని చెప్పాడు. అతను ఇండైరెక్ట్ గా తమని అంటున్నాడని శ్రీదేవి ఇంకా అరుణ్ అనుకున్నారు. అతన్ని ఫేస్ చేయలేక ఇద్దరూ తలదించుకున్నారు. ఆ తర్వాత శైలజారెడ్డి అల్లుడిని చూసి అక్కడున్న అందరూ ఈర్ష్వపడ్డారు. కొంత సమయం పార్టీలో ఉండి ఆ తర్వాత అఖిల సాగర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దారిలో ఆమె సాగర్ వైపు చూస్తూ, అంత ఖరీదైన వజ్రాల నెక్లెస్ ఇచ్చే ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలని నాకు కొంచెం క్యూరియస్గా ఉంది అని అడిగింది. ఆ ఫ్రెండ్ నా దగ్గర నుంచి కొంత అప్పు తీసుకున్నాడు, అందుకే తిరిగి ఇచ్చేటప్పుడు కృతజ్ఞతగా నెక్లెస్ కూడా ఇచ్చాడు అని చెప్పాడు సాగర్. అంత గొప్ప ఫ్రెండ్ని మన ఇంటికి ఒకసారి భోజనానికి రమ్మని పిలవచ్చు కదా అని అడిగింది అఖిల. ఆ ఫ్రెండ్ ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాడు, ఇంకొక 5 సంవత్సరాల వరకు తిరిగి రాకపోవచ్చు అని చెప్పాడు సాగర్. కానీ అతను అబద్ధం చెప్తున్నాడని అఖిల అర్థం చేసుకుంది. అయితే ఆ విషయం గురించి స్ట్రెస్ చేసి అడగాలని ఆమె అనుకోలేదు. ఇద్దరు నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. అఖిల తన రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటుంటే సాగర్ స్టడీ రూంకి వచ్చి గౌతమ్ తనకిచ్చిన సైకిక్ ఫ్లవర్ పిల్ బయటకు తీసి చూశాడు. నా దగ్గర నుంచి ఒక మెడిసిన్ తీసుకొని 20 కోట్లిచ్చాడంటే నిజంగానే ఇతను చాలా ధనవంతుడై ఉంటాడు అని గౌతమ్ గురించి తనలో తాను అనుకున్నాడు సాగర్. ఆ తర్వాత ఒకసారి ఇన్ అండ్ అవుట్ బుక్ బయటకు తీశాడు. ఈ సైకిక్ ఫ్లవర్ ద్వారా తయారు చేసిన మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా లెవెల్ పెరుగుతుందని సాగర్ ఆ బుక్లో చదివాడు. 1 గంట కష్టపడిన తర్వాత ఆ సైకిక్ ఫ్లవర్ పిల్ని 5 పిల్స్గా తయారు చేశాడు. ఆ టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేసిన తర్వాత తన శరీరంలోకి కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అయ్యాడు సాగర్. ఆ తర్వాత పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ ఉపయోగిస్తూ పవర్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. అతని శరీరమంతా వెచ్చని గాలి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. అరగంట తర్వాత దీర్ఘంగా శ్వాసను వదిలాడు. ఆ తర్వాత అతని అరచేతిని పైకెత్తి ఇంటర్నల్ పవర్ని ఉపయోగించాడు. మళ్లీ మెల్లగా చేతిని దించి కళ్ళు నెమ్మదిగా తెరిచి అరచేతిలో చూసుకున్నాడు. అప్పుడు అతని చేతిలో ఒక తెల్లని శక్తి గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. దాన్ని చూసిన సాగర్ ట్రాన్స్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఇదే నిజమైన పవర్ అని అనుకున్నాడు. ఆ తర్వాత వెంటనే పవర్ కంట్రోలింగ్ బుక్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పద్ధతుల ప్రకారం తన పవర్ను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే అఖిలకు ముక్తా ఫ్యామిలీ విల్లాకు రమ్మని కాల్ రావడంతో ఆమె సాగర్తో చెప్పి డైరెక్ట్గా విల్లాకు వెళ్లిపోయింది. సాగర్ స్వప్నలో కంపెనీకి వెళ్లాడు. కాసేపటి తర్వాత సాగర్ తన క్యాబిన్లో కూర్చొని చేతిలో ఉన్న పిల్ వైపు చూస్తూ, రాత్రి వేసుకున్న స్పిరిట్ కనెక్ట్ పిల్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఆ పిల్ వల్ల నేను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్లో ప్రొఫౌండ్ మాస్టర్ లెవెల్కి ఎంటర్ అయ్యాను అని తనలో తానే అనుకున్నాడు. అదే సమయంలో ముక్తాదేవి విల్లాలో ముక్తాదేవి తన ఎదురుగా కూర్చున్న తన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ, ముక్తా గ్రూప్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సినర్జీ గ్రూప్ నుండి 500 కోట్లు తీసుకుని 60% షేర్స్ ఇచ్చేశాం.
ఇప్పుడు మనకు కేవలం 40% షేర్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మిగిలిన డబ్బుల కోసం మనమేం చేయాలో ఆలోచించాలి. మీ అందరూ మీ అభిప్రాయాలను తెలియజేయండి అని చెప్పింది. మీరు చెప్పింది మా అందరికీ అర్థమైంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది. సరిగ్గా ఈ సమయంలో ముక్తా గ్రూప్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి రావడంతో మనకు తక్కువ డివిడెండ్ మాత్రమే వచ్చే అవకాశం ఉంది అన్నాడు ఆమెకు అల్లుడు వరుస అయ్యే వ్యక్తి. అవును, నిజం చెప్పాలంటే ఈ టైంలో సినర్జీ గ్రూప్ మనకోసం రాకపోయి ఉంటే మనం ఇంకా అధ్వాన పరిస్థితిలో ఉండేవాళ్ళం అని అన్నాడు మరో వ్యక్తి. ఇంతలో హఠాత్తుగా స్వరూప్ పైకి లేచి, గ్రానీ, నాకొక ఐడియా వచ్చింది. అది గనక సక్సెస్ అయితే నేను మళ్ళీ మన ఫ్యామిలీ తలెత్తుకునేలా చేయగలను అని నమ్మకంగా అన్నాడు. అవునా, ఏంటా ఐడియా? ఆత్రంగా అడిగింది ముక్తాదేవి. గ్రానీ, ఇప్పుడు మన ముక్తా గ్రూప్ షేర్స్ లో సగం కంటే ఎక్కువ షేర్స్ సినర్జీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లాయి. ఇది మనం కాదనలేని ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి మనం ఇప్పటికిప్పుడు సినర్జీ గ్రూప్ నుండి మన షేర్స్ తీసుకొని మన అధికారాన్ని తిరిగి పొందడం ఇంపాసిబుల్. కాబట్టి ఆ 60% షేర్స్ గురించి మనం ఆలోచించడం మానుకొని మిగిలిన 40% లో మరో 10% షేర్స్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మనం కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు. అలా చేస్తే తప్పకుండా ముక్తా గ్రూప్ మళ్ళీ గ్రేట్ కంబ్యాక్ ఇస్తుంది అని నమ్మకంగా చెప్పాడు స్వరూప్. నిజంగానే ఇది గుడ్ ఐడియా, కానీ ఈ పరిస్థితుల్లో మన షేర్స్ కొనడానికి ఎవరు ముందుకొస్తారు అని నిరాశగా అడిగింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ నవ్వుతూ, గ్రానీ, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడు ముక్తా గ్రూప్ సినర్జీ గ్రూప్ తో కలిసి పనిచేస్తుంది అని ఆమెకు గుర్తు చేస్తున్నట్లుగా చెప్పాడు. ఆ మాట వినగానే అతని ఉద్దేశమేంటో అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ముక్తా గ్రూప్ లో 60% షేర్స్ సినర్జీ గ్రూప్ కి ఉన్నాయి. కాబట్టి ముక్తా గ్రూప్ అమ్మాలనుకున్న 10% షేర్స్ ను ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే వాళ్ళు సినర్జీ గ్రూప్ తో కొలాబరేట్ అవుతున్నట్లు అర్థం. కాబట్టి ఇది ముక్తా గ్రూప్ కి కూడా ఒక మంచి అవకాశం. సినర్జీ గ్రూప్ కి ఉన్న గుడ్ విల్ వలన తాము అమ్మాలనుకున్న 10% షేర్స్ కి మంచి రేటు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు మన షేర్స్ కొనడానికి అర్జెంటుగా ఎవరు ముందుకొస్తారు అని అడిగింది ముక్తాదేవి. నువ్వు దాని గురించి కంగారు పడకు గ్రానీ, నేను దీని గురించి ముందే ఆలోచించాను. నాకు ఒక ఫ్రెండ్ తెలుసు, అతని దగ్గర మన షేర్స్ కొనడానికి సరిపడేంత డబ్బు ఉంది అని గర్వంగా చెప్పాడు స్వరూప్. నీ ఫ్రెండా? ఎవరతను? అడిగింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ ఆమె వైపు గర్వంగా చూసి, గ్రానీ, నువ్వు మాస్టర్ దేవరాజ్ గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు. మాస్టర్ దేవరాజ్ అంటే 5 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మాస్టర్ అతనేనా అంటూ ఫ్యామిలీలో ఎవరో పెద్దగా అడిగారు. అతను దేశంలో చాలా చోట్ల మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేశారని నేను కూడా విన్నాను అని మరో వ్యక్తి చెప్పాడు. అందరూ అతని గురించి గొప్పగా మాట్లాడుతుండగా అఖిల మాత్రం చైర్లో చిరాగ్గా అటూ ఇటూ కదులుతుంది. నిజానికి ఆమె ఆ షేర్స్ ను అమ్మొద్దని ముక్తాదేవికి సలహా ఇవ్వాలనుకుంది. కాని నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఎందుకంటే ఈరోజు ముక్తా గ్రూపు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్. అందుకే ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు దేవరాజ్ గురించి గొప్పగా విన్న ముక్తాదేవి ఆనందంగా, సరే స్వరూప్, నువ్వు అతనికి ఇప్పుడే కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని అంది. స్వరూప్ తల ఊపి తన మొబైల్ తీసి దేవరాజ్కి కాల్ చేశాడు. తనకు ఎంత గొప్ప వాళ్లతో పరిచయాలున్నాయో అందరికీ తెలియడం కోసం అతను తన మొబైల్ ఫోన్ను లౌడ్ స్పీకర్ మోడ్ కి మార్చి గర్వంగా అందరి ముందు పెట్టాడు. అటువైపు నుండి దేవరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో దేవ్, నేను స్వరూప్ ని మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్రీగా ఉన్నావా? నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అని అన్నాడు. హాయ్ స్వరూప్, నాకు టైం లేకపోయినా నువ్వు చెప్పేది వినకుండా ఎలా ఉంటాను? నువ్వేం డిస్కస్ చేయాలనుకుంటున్నావో ముందు అది చెప్పు అని అన్నాడు. మా ముక్తా గ్రూప్ కొన్ని షేర్స్ అమ్మడానికి రెడీగా ఉంది, కానీ ఎవరికి పడితే వాళ్ళకి అమ్మడానికి సిద్ధంగా లేము. అందుకే మా షేర్స్ కొనడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందేమోనని అడగడానికి కాల్ చేశాను అని చెప్పి అతని సమాధానం కోసం ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దేవరాజ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపించారు. అప్పుడు దేవరాజ్ మాట్లాడుతూ, ఈ విషయం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నేను రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అయితే మనం దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుంటే మంచిది అని అన్నాడు. ష్యూర్ దేవ్, నువ్విప్పుడు డైరెక్ట్ గా ముక్తా విల్లాకి రావచ్చు. నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు స్వరూప్. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని దేవరాజ్ చెప్పడంతో స్వరూప్ ఆనందంగా ఫోన్ కట్ చేసి ముక్తాదేవి వైపు చూసి, గ్రానీ, మ్యాటర్ సెటిల్ అయిపోయింది. దేవ్ కాసేపట్లో ఇక్కడికి వస్తాడు అని చెప్పాడు. అప్పుడు ముక్తాదేవి నవ్వుతూ, నిజంగా నువ్వు మన కుటుంబానికి చాలా మేలు చేశావు స్వరూప్. నీ వల్లే విషయాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు ఆ దేవరాజ్ డీల్ కూడా సెట్ అయితే ఫ్యూచర్ లో మన ఫ్యామిలీకి హెడ్ పొజిషన్ నీకే ఇస్తాను అని చెప్పింది. అది వినగానే స్వరూప్ పట్టరాని ఆనందంతో
థ్యాంక్ యూ గ్రానీ అని అన్నాడు. కాని ఆ సమయంలో కూడా అతను అఖిల వైపు గర్వంగా చూడడం మర్చిపోలేదు. అతను తనలో తానే నవ్వుకుంటూ, నిజానికి మీ నాన్న లేకపోతే నాకీ అవకాశం వచ్చేది కాదఖిలా అని అనుకున్నాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత ముక్తా ఫ్యామిలీ విల్లా దగ్గర పొడవైన 2 కార్లు వచ్చి ఆగాయి. మేడం, మాస్టర్ దేవరాజ్ వచ్చారు. సర్వెంటు హడావుడిగా లోపలికొచ్చి చెప్పాడు. అతను చెప్పడం పూర్తి కాకముందే దేవరాజ్ ఆ హాల్లోకి వచ్చాడు. అతని వెనుకే 10 మందికి పైగా మనుషులు కూడా ఉన్నారు. స్వరూప్ ముక్తాదేవితో కలిసి ముందుకు వచ్చి అతని ఇన్వైట్ చేసి, దేవ్, నువ్వు చాలా ఫాస్ట్గా వచ్చావు అని నవ్వుతూ అన్నాడు. నువ్వు నన్ను రమ్మని పిలిచిన తర్వాత త్వరగా రాకుండా ఎలా ఉంటాను? చిరునవ్వుతో సమాధానమిచ్చాడు దేవరాజ్. నాకింత గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన స్వరూప్ పక్కనే ఉన్న ముక్తాదేవిని చూపించి, ఈమె మా గ్రాని అని పరిచయం చేశాడు. దేవరాజ్ గౌరవంగా నమస్కరించి విష్ చేశాడు. ముక్తాదేవి అతన్ని ఇన్వైట్ చేస్తూ, రండి, కూర్చోండి అని చెప్పింది. పలకరింపులన్నీ పూర్తయిన తర్వాత స్వరూప్ అతనితో షేర్స్ గురించి వివరంగా చెప్పాడు. అంతా విన్న దేవరాజ్ కొంచెం కోపంగా, నిజంగా సినర్జీ గ్రూప్ చాలా దారుణంగా ప్రవర్తించింది అని అన్నాడు. అవును, అందుకే మా ఫ్యామిలీ కొన్ని షేర్లు అమ్మాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పాడు స్వరూప్. అప్పుడు దేవరాజ్ ఒక క్షణం ఆలోచించి, సరే, ముక్తా గ్రూప్కి సంబంధించిన షేర్స్ కొనడం కోసం నేను 250 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఆ హాల్లో ఉన్న ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు. ముక్తాదేవి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె తాను అమ్మాలనుకున్న 10% షేర్స్కి 100 కోట్లు మాత్రమే అడగాలని అనుకుంది. కాని అతను 250 కోట్లు ఇస్తా అనడంతో ఆమె కూడా షాక్ అయింది. స్వరూప్ అయితే సంతోషంతో ఉప్పొంగిపోతూ, దేవ్, నువ్వు నిజంగానే చెప్తున్నావా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్గా అన్నాడు. నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనీ నాకు పెద్ద ప్రాబ్లం కూడా కాదు. కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు దేవరాజ్. హఠాత్తుగా అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ వింతగా మారిపోయాయి. మీకేం కావాలో చెప్పండి దేవరాజ్, మా చేతుల్లో ఉన్నది ఏదైనా చేస్తాం అని ఉత్సాహంగా అంది ముక్తాదేవి. అది మీ చేతుల్లోనే ఉంది ముక్తాదేవి గారు. నిజానికి చాలా చిన్న పని అంటూ ఎవరికోసమో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు దేవరాజ్. దేవరాజ్ పెట్టబోతున్న కండిషన్ ఏంటి? కొత్తగా తన శరీరంలోకి వచ్చిన పవర్ను సాగర్ ఎలా ఉపయోగించుకోబోతున్నాడు? ముక్తా గ్రూప్లో షేర్స్ కొనడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, 250 కోట్లకు 10% షేర్స్ కొంటానని ఒప్పుకున్న దేవరాజ్, కానీ అలా జరగాలంటే తనకు ఒక కండిషన్ ఉందని చెప్పాడు. ఆ కండిషన్ ఏంటో చెప్పమని ముక్తాదేవి అడగ్గా, ఇది చాలా ఈజీ ముక్తాదేవి గారు అంటూ అక్కడున్న వాళ్లను చుట్టూ చూస్తూ, తనకు ఒక కజిన్ ఉందని స్వరూప్ ఇంత ముందుకు ఎప్పుడో చెప్పాడు. ఆమె చాలా అందంగా ఉంటుందని విన్నాను. నిజానికి నేను కేవలం షేర్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. కుదిరితే నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా మరోసారి ఆశ్చర్యపోయారు. అతని నుండి అలాంటి ప్రపోజల్ అక్కడ ఎవరూ ఊహించలేదు. అతనితో బిజినెస్ చేయాల్సి రావడం కారణంగా ఇప్పుడు అతను పెట్టిన ప్రపోజల్కు ఒప్పుకోవడానికి కూడా అక్కడున్న ఎవరికీ ప్రాబ్లం కాదు. కానీ ఇబ్బంది కలిగించే విషయమేంటంటే, ఆ కుటుంబం మొత్తంలో అత్యంత అందమైన అమ్మాయి అఖిల. కానీ ఇప్పటికే ఆమెకు పెళ్ళైపోయింది. అందుకే స్వరూప్ కొంచెం భయపడుతూ, దేవ్, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. స్వరూప్, నువ్వెలా మర్చిపోయావ్? మనిద్దరం మీ కజిన్ అఖిల గురించి చాలా రోజులు మాట్లాడుకున్నాం కదా నవ్వుతూ అన్నాడు దేవరాజ్. ఆ మాట విని స్వరూప్ హడావుడిగా ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలోనే అఖిల పైకి లేచి, మాస్టర్ దేవరాజ్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు మా ఫ్యామిలీని క్షమించండి. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది అని సీరియస్గా చెప్పింది. అవును దేవరాజ్ గారు, అఖిలకు పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కావాలంటే మా ఫ్యామిలీలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి మీరు వారిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇబ్బందిగా చెప్పింది ముక్తాదేవి. ఆ మాట వినగానే దేవరాజ్ ఆమె వైపు సూటిగా చూస్తూ, చూడండి ముక్తాదేవి గారు, నేను నిజం చెప్పడానికి భయపడను. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కేవలం అఖిల మాత్రమే. ఆమె లేకపోతే నేనిక్కడికి వచ్చేవాడిని కాదు. ఇంకో విషయం, ఇప్పుడు ఆమెకు పెళ్ళైందని నేనేమీ బాధపడడం లేదు. ఆమె డివోర్స్ తీసుకుంటే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాడు. దేవరాజ్ గారు, మీరు జోక్ చేస్తున్నారా? ముక్తాదేవి ముఖం నల్లబడుతుండగా కోపంగా అడిగింది. నేను జోక్ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? గంభీరంగా అడిగాడు దేవరాజ్. స్వరూప్కి ఏం చెప్పాలో తెలియలేదు.
దేవరాజ్ అలా చేస్తాడని అతను కూడా ఊహించలేదు. ముక్తాదేవి గారు, మీరు దీని గురించి ఒకసారి ఆలోచిస్తే మంచిది. నేనిక్కడికి వచ్చే దారిలోనే మీ ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను. నిజానికి అఖిలను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ కుటుంబాన్ని ఈ పరిస్థితి నుండి రక్షించాలి. కానీ కనీసం అతను మిమ్మల్ని చూడటానికి కూడా రాలేదు. కానీ ఇప్పుడు నేను మీ ముందున్నాను అని అన్నాడు. ఆ మాటకు ముక్తాదేవి ఏం మాట్లాడలేక తలదించుకుంది. అప్పుడు దేవరాజ్ మళ్లీ మాట్లాడుతూ, మీరిప్పుడు షేర్స్ ను ఖచ్చితంగా అమ్మి తీరాలి. కానీ మీ ఫ్యామిలీకి చెందిన షేర్స్ కొనడానికి ఈ టైంలో ఎవరైనా రెడీగా ఉన్నారని మీరనుకుంటున్నారా అని అడిగాడు. కానీ అఖిలకు పెళ్లైపోయింది. బిజినెస్ కోసం ఆమెను మళ్లీ మీకిచ్చి పెళ్లి చేయడం సరైన పద్ధతి కాదు, ఇబ్బందిగానే చెప్పింది ముక్తాదేవి. ముక్తాదేవి గారు, మీరు బాగా ఆలోచించుకోండి. 250 కోట్లు కాకపోతే నేను మరో 500 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి దేవరాజ్ దూరంగా నుంచొని ఉన్న అఖిల వైపు చూసి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెకు పెళ్లైపోయినప్పటికీ ఆమె భర్త ఇంకా ఆమెను టచ్ కూడా చేయలేదు అని అన్నాడు. ఆ మాట విన్న ముక్తాదేవి వెంటనే తలదించుకుంది. అక్కడ ఉన్న అందరికీ అతని మాటలు ఇబ్బందిగా అనిపించడంతో మౌనంగా ఉండిపోయారు. దానికి కారణం అతను చెప్పిన మాటలో నిజం కూడా ఉండడమే. దేవరాజ్ తన కుర్చీలో నుంచి లేచి వెళ్లి అఖిల ముందు నుంచొని, అఖిల, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో నేను నిన్ను కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకుంటాను అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. వెంటనే అఖిల అతని చేతిని విడిపించుకుంటూ, దేవరాజ్, బిహేవ్ యువర్ సెల్ఫ్, మర్యాదగా చేయి వదులు అని కోపంగా చెప్పింది. ఎందుకు సిగ్గుపడుతున్నావు అఖిల? మన పెళ్లికి మీ గ్రాని, మీ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు. ఇక నువ్వు నా మాట విని తీరాలి అంటూ క్రూరమైన నవ్వుతో చెప్తూనే అఖిలకు మరింత దగ్గరగా వెళ్లి ఆమెను స్మెల్ చేస్తూ, నీ సువాసన చాలా బాగుంది అని చెప్పాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు అసహ్యంతో నిండిపోయాయి. ముఖ్యంగా ముక్తాదేవి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాని నిస్సహాయ పరిస్థితుల్లో నిలబడి ఉంది. దేవరాజ్ ఇంతమంది ముందు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని ఆమె ఊహించలేదు. మర్యాదగా నా కూతుర్ని వదిలేయ్! అప్పటిదాకా కోపాన్ని భరించిన శైలజ ఒక్కసారిగా పెద్దగా అరిచింది. అవును, అఖిలను వదలండి, ఇది ముక్తా ఫ్యామిలీ విల్లా, బి ఆర్షల్ ఆర్ట్స్ బిల్డింగ్ కాదు అంటూ కుటుంబంలో మరికొంతమంది కూడా శైలజకు సపోర్ట్ గా మాట్లాడారు. అఖిల కూడా తన బలాన్నంతా చేతుల్లోకి తెచ్చుకొని అతన్ని వెనక్కి నెట్టింది. అఖిల తనను నెట్టడంతో దేవరాజ్ కోపంతో ఊగిపోతూ ముక్తాదేవి వైపు చూశాడు. ఆ తర్వాత ఆవేశంగా, స్వరూప్, చూస్తుంటే మీ ఫ్యామిలీకి కొంచెం కూడా సిన్సియారిటీ ఉన్నట్లు అనిపించడం లేదు అని అన్నాడు. దేవ్, నువ్వు కోపం తెచ్చుకోవద్దు అంటూ స్వరూప్ వెంటనే ముక్తాదేవి వైపు తిరిగి, గ్రానీ, అఖిల పెళ్లి దేవరాజ్తో చేయడం మంచిదని నాకనిపిస్తుంది. కావాలంటే మనం సాగర్కి నష్టపరిహారంగా కొంత డబ్బు ఇచ్చేద్దాం అని అన్నాడు. ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ముక్తాదేవి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. దాంతో స్వరూప్ మళ్లీ మాట్లాడుతూ, గ్రానీ, అఖిల ఒక్కదానికోసం ఆలోచిస్తే ఇప్పుడు ముక్తా ఫ్యామిలీ తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్తుంది. ఇక మనకు ఎదగడానికి మరో అవకాశం కూడా ఉండదు అని అన్నాడు. ఆ మాటలు విన్న ముక్తాదేవి ఏం చెప్పాలో తెలియక తన శరీరంలోని శక్తినంతా కోల్పోయినట్లు నిస్సహాయంగా తలదించుకుంది. అక్కడ ఉన్న ఎవరూ ఒక మాట కూడా మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. కుదరదు, నా కూతురికి ఇష్టం లేకుండా ఏదీ జరగదు అంటూ శైలజ అరవబోయింది. కాని దేవరాజ్తో వచ్చిన మనుషులు ఆమెను అడ్డుకొని నోరు మూయించారు. అక్కడ సిచ్యువేషన్ చూసి పరిస్థితి పూర్తిగా తనకు వ్యతిరేకంగా ఉందని అర్థం చేసుకుంది అఖిల. అప్పుడు దేవరాజ్ మళ్లీ నవ్వుతూ, హే బ్యూటిఫుల్, ఇక మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అంటూ అఖిల దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టాడు. అఖిల మనసులో హఠాత్తుగా సాగర్ మెదిలాడు. దాంతో ఆమె కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా, సాగర్, త్వరగా రా, ఇక్కడ నీ భార్యకి అవమానం జరుగుతుంది అని మనసులోనే గట్టిగా కోరుకుంది. ఈలోగా దేవరాజ్ అఖిల దగ్గరికి వెళ్లి ఆమె నడుంపై చేయి వేయబోతుండగా హఠాత్తుగా ఒక చేయి దేవరాజ్ చేతిని పట్టుకుని మెలితిప్పింది. దాంతో దేవరాజ్ కోపంగా వెనక్కి తిరిగాడు. నా భార్యకు దూరంగా ఉండు, దేవరాజ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు అక్కడ నిల్చొని ఉన్న సాగర్. సాగర్ని చూడగానే అఖిల కన్నీళ్లతో వెళ్లి, సాగర్, కరెక్ట్ టైంకి వచ్చావు అంటూ అతని చేతిని పట్టుకుంది. అంటే నువ్వు ఈ అఖిలకు పనికిరాని భర్తవా అని అసహ్యంగా అన్న దేవరాజ్, నీ భార్యకు దగ్గరగా ఉండటాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? అయితే విను, నేను త్వరలోనే నీ భార్యని పెళ్లి చేసుకోబోతున్నాను అని అన్నాడు. నీకు చావడానికి చాలా తొందరగా ఉన్నట్లుంది అని కోపంగా అన్న సాగర్ వెంటనే అతన్ని దూరంగా నెట్టాడు. అతని బలానికి బ్యాలెన్స్ కోల్పోయిన దేవరాజ్ దాదాపు 5 మీటర్ల దూరంలో ఉన్న గోడకు బలంగా ఢీకొట్టాడు.
అది చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోతూ సాగర్ నిజంగా దేవరాజుపై చేయి చేసుకునే సాహసం చేశాడా అని గుసగుసలాడుతూ ఉండగా అంతలేదు, ఆ దేవరాజు ఏమరపాట్లో ఉన్నాడు, అందుకే సాగర్ అతన్ని నెట్టగలిగాడు. కానీ ఇప్పుడు దేవరాజు చేతిలో సాగర్ పని అయిపోయినట్లే అని మరికొంతమంది అన్నారు. దేవరాజు కూడా వెంటనే సరిగ్గా నుంచొని సాగర్ వైపు చూస్తూ, ఈ రోజు నీ పని అయిపోయింది, అఖిల ఎదురుగానే నిన్ను ఓడించి ఆమెను నా సొంతం చేసుకుంటాను అని అంటూనే సాగర్ వైపు పరిగెత్తాడు. ఇక సాగర్ పని అయిపోయింది, ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్ అని అనుకుంటూ అక్కడున్న వాళ్ళంతా ఏం జరగబోతుందో అని ఆతృతగా చూస్తూ ఉన్నారు. ముందుగా తేరుకున్న అఖిల కూడా, సాగర్ త్వరగా పరిగెత్తు, అతను మార్షల్ ఆర్ట్స్ లో వరల్డ్ ఛాంపియన్, నువ్వు అతనితో పోరాడలేవు అని పెద్దగా అరిచింది. ఆమె సాగర్కి ఏదైనా అవుతుందేమో అని భయపడింది. కానీ అదే సమయంలో సాగర్ తన కోసం అతనితో పోరాడడానికి సిద్ధపడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలగజేసింది. ఎంత చెప్పినా సాగర్ అక్కడి నుండి కదలకపోవడంతో అఖిల కంగారుగా పక్కకు వెళ్లి వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వాళ్ళను త్వరగా ముక్తాదేవి విల్లాకు రమ్మని చెప్పింది. సాగర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన దేవరాజ్, నువ్వు నాతోనే పోటీ పడాలనుకుంటున్నావా అని కోపంగా అరుస్తూ పిడికిలి బిగించి సాగర్ ముఖం పైన పంచ్ ఇవ్వబోయాడు. కాని సాగర్ అతని చేతిని గాల్లోనే ఆపి మరో చేత్తో పిడికిలి బిగించి దేవరాజు కడుపులో గుద్దాడు. అతను ఆ నొప్పికి బాధతో విలవిలలాడుతూ ఉండగానే సాగర్ అతని 2 చేతులను పట్టుకుని వెనక్కి విరిచాడు. దాంతో దేవరాజ్ దయనీయంగా అరవడం మొదలుపెట్టాడు. కాని సాగర్ ఏమాత్రం కనికరం లేకుండా అతనిని 2 చేతులతో గాల్లోకి ఎత్తి విసిరి నేలపై పడేశాడు. ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్తో నిలబడిపోయారు. దేవరాజ్ నేలపై నుండి వెంటనే లేవడానికి ప్రయత్నిస్తుండగా సాగర్ వెళ్లి అతని ఛాతిపై కాలు పెట్టి, నువ్వు నా భార్యతోనే మిస్బిహేవ్ చేయడానికి ధైర్యం చేశావు, ఇప్పుడు చెప్పు, నా భార్యను ఇంకా పెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందా అంటూ కిందకి కూర్చొని అతని ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు సాగర్. దాంతో దేవరాజు ముఖం వాచిపోయి ఎర్రగా కందిపోయి చూడడానికి భయంకరంగా తయారైంది. ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయిన దేవరాజ్, వద్దు, నన్ను కొట్టొద్దు, నిజంగా నేను తప్పు చేశాను అని ఇష్టం లేకపోయినా బలవంతంగా తన తప్పును ఒప్పుకున్నాడు. తప్పు చేశావని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పాలని తెలియదా? సీరియస్ గా చూస్తూ అన్నాడు సాగర్. నేను క్షమాపణ చెప్పాలా? ఇష్టం లేనట్లుగా అన్నాడు దేవరాజ్. అవును, నా భార్య ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పాలి అని చెప్తూ దేవరాజ్తో పాటు వచ్చిన మనుషుల వైపు చూశాడు సాగర్. వాళ్ళు అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నట్లుగా ఎక్కడ వాళ్ళు అక్కడే నిల్చుండిపోయారు. వరల్డ్ ఛాంపియన్ అయిన దేవరాజును కొట్టిన వ్యక్తికి తమను కొట్టడం పెద్ద సమస్య కాదని వాళ్ళనుకున్నారు. అందుకే ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. అప్పుడు దేవరాజ్ కోపంగా, నేను మోకరిల్లి క్షమాపణ చెప్పాలా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని అన్నాడు. అది విని సాగర్ తన కనుబొమ్మలు పైకెత్తి ఒక్కసారిగా దేవరాజ్ ముఖంపై లాగి చెంపదెబ్బలు కొట్టడం మొదలుపెట్టాడు. అది చూసి అక్కడ వాళ్ళంతా నోట మాట రానట్లుగా ఉండిపోయారు. అసలు తమ కళ్ల ముందు జరుగుతున్నది నిజమేనా? దేవరాజును కొడుతుంది సాగరేనా అనే అనుమానం కూడా వాళ్లలో కలిగింది. అదంతా చూస్తున్న అఖిల కూడా భయంతో గుటకలు మింగింది. ఆమెకు సాగర్కు పెళ్ళై 2 ఏళ్లవుతుంది. కాని అతనిలో ఇలాంటి ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ సైడ్ ఉందని ఆమెకు ఈరోజే తెలిసింది. కొన్ని నిమిషాల తర్వాత దేవరాజుని కొట్టడం ఆపేసిన సాగర్, ఇప్పుడు చెప్పు, మోకాలపై నుంచొని క్షమాపణ చెప్పాలనుకుంటున్నావా లేదా అని అడిగాడు. చెప్తాను, మోకాలపై నుంచొని క్షమాపణ చెప్తాను అని వేడుకున్న దేవరాజ్ మెల్లగా వెళ్లి అఖిల ముందు మోకాలపై నుంచొని, మేడం, నన్ను క్షమించండి, నేను మీ విషయంలో తప్పుగా ప్రవర్తించాను అని క్షమాపణ చెప్పాడు. అఖిల అతనికి ఏం సమాధానం చెప్పకముందే, నిన్నంత తేలిగ్గా వదలడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడితే కాని బుద్ధి రాదు అంటూ మొబైల్ తీయబోయాడు సాగర్. నేను ఆల్రెడీ పోలీసులకు కాల్ చేశాను చెప్పింది అఖిల. ఆ మాట పూర్తయ్యేలోపే కానిస్టేబుల్స్ తో సహా అక్కడికి వచ్చింది ఆఫీసర్ జ్యోతి. అక్కడ మోకాలపై నుంచొని ఉన్న దేవరాజును చూసి, ఇక్కడేం జరుగుతుంది, అతను మోకాలపై ఎందుకు నుంచున్నాడు అని అడిగింది. ఆమెను చూడగానే దేవరాజ్ దీనంగా ముఖం పెట్టి, మేడం, మీరే నన్ను రక్షించాలి అని ఏదో చెప్పబోయాడు. కాని ఇంతలోనే సాగర్ అతని ఛాతీపై గట్టిగా కాలితో తన్నాడు. సాగర్, మీరు నా ముందే అతన్ని కొట్టే ధైర్యం చేస్తున్నారా? సీరియస్ గా అడిగింది ఆఫీసర్ జ్యోతి. కాని అతను అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు మేడం, అందుకే అతని నోరు మూయించాల్సి వచ్చింది. నిజానికి వీడు చేసిన పనికి చంపకుండా వదిలేశాను, అదే పెద్ద విషయం అని ఆవేశంగా అన్నాడు సాగర్. అతని మాటలకు జ్యోతి ఇంకేం సమాధానం చెప్పకుండా తన వెనకే ఉన్న కానిస్టేబుల్స్తో
వీళ్ళందర్నీ జీప్లో ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేసింది. దాంతో కానిస్టేబుల్స్ దేవరాజ్ను అతని మనుషులను తీసుకుని బయటకు వెళ్లారు. అప్పుడు అఖిల సాగర్ల వైపు తిరిగి, మీరు కూడా నాతో వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పింది జ్యోతి. సాగర్ వెంటనే, నా వైఫ్ ఇప్పటికే భయపడింది, ఆమెకు రెస్ట్ కావాలి, నేను మీతో వస్తే సరిపోతుందా అని అడిగాడు. కాని అఖిల వెంటనే, పర్వాలేదు నేను కూడా వస్తాను అని అంది. జ్యోతి ఆమె మాటలు పట్టించుకోకుండా సాగర్ వైపు చూసి, సరే రండి అని అంది. అప్పుడు సాగర్ అఖిలతో, నువ్వింటికి వెళ్లి రెస్ట్ తీసుకో, నేను త్వరలోనే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి జ్యోతితో కలిసి బయటకు వెళ్లాడు. 10 నిమిషాల తర్వాత పోలీస్ కార్ రోడ్డుపై స్ట్రైట్ గా వెళ్తుంది. అప్పుడు సాగర్ బయటికి చూస్తూ, మనం పోలీస్ స్టేషన్కి వెళ్లడం లేదా అని అనుమానంగా అడిగాడు. నీకు పోలీస్ స్టేషన్కి వెళ్లే దారుల గురించి బాగా తెలుసనుకుంటా అని చిన్నగా నవ్వుతూ అంది జ్యోతి. అదేం లేదు, నేను రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు పోలీస్ స్టేషన్ దాటే వెళ్ళాలి అని చెప్పాడు సాగర్. జ్యోతి నవ్వి, నేను జోక్గా అన్నాను, నిజానికి నాకు దేవరాజు గురించి బాగా తెలుసు, కాబట్టి అతని గురించి ఆలోచించడానికి ఏం లేదు. మేం కంప్లైంట్ ఫైల్ చేసి కాపీ పంపిస్తాం, మీరు సైన్ చేస్తే చాలు, అందుకే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం లేదు అని చెప్పింది. సాగర్ ఆమె మాటలకు కొంచెం అనుమానంగా ముఖం చిట్లించాడు. ఆ తర్వాత ఆమెను పరీక్షగా చూస్తూ, మీరు ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లో 7th లెవెల్కి చేరుకున్నారా అని అడిగాడు. నువ్వు నన్ను చూసే నా లెవెల్ గురించి చెప్పగలుగుతున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతూ సాగర్ వైపు చూసింది జ్యోతి. సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కాసేపటి తర్వాత ట్రాఫిక్ జామ్ అవడంతో ట్రాఫిక్ లో కారాపిన జ్యోతి హఠాత్తుగా, సాగర్ మీరు నాకిచ్చిన పవర్ పిల్ మీ దగ్గర మరొకటుందా అని అడిగింది. జ్యోతి అడిగిన పవర్ పిల్ సాగర్ ఆమెకు ఇస్తాడా? సాగర్లో హఠాత్తుగా వచ్చిన మార్పుల గురించి అఖిల తెలుసుకుంటుందా? అఖిల ఇచ్చిన కంప్లైంట్తో ముక్తా ఫ్యామిలీకి వచ్చిన ఆఫీసర్ జ్యోతి వెంటనే దేవరాజ్ను అరెస్ట్ చేసింది. అతని మీద రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఆమెతో కలిసి బయలుదేరాడు సాగర్. ఆఫీసర్ జ్యోతి కార్ పోలీస్ స్టేషన్కి బదులు వేరే రూట్లో వెళ్తూ ఉండడం గమనించిన సాగర్ అదే విషయంగా ఆమెను ప్రశ్నించాడు. దాంతో, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సాగర్, నిజానికి ఒక హెల్ప్ అడగాలి, అందుకోసమే ఇటు తీసుకొచ్చాను. మీరు నాకిచ్చిన పిల్ కారణంగా నేను చాలా ఈజీగా 2 లెవెల్స్ క్రాస్ చేశాను, అందుకే అదే పిల్ నాకు ఇంకొకటి ఇస్తారా అని డైరెక్ట్గా అడిగింది ఆఫీసర్ జ్యోతి. ఆ పిల్ వెంటనే 2 టైమ్స్ వేసుకోకూడదు, నిజంగా మీకోసమే అడుగుతున్నారా అని ప్రశ్నించిన సాగర్తో, యాక్చువల్లీ అది నా బాయ్ ఫ్రెండ్ కోసం అడుగుతున్నాను, చాలా కాలంగా తను కూడా ప్రోఫౌండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లోనే ఉండిపోతున్నాడు, మీరు ఇంకొక పిల్ ఇస్తే తనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి. సారీ మిస్, నేను పిల్ అమ్ముతాను తప్ప ఫ్రీగా ఇవ్వను. కొంతమంది వ్యక్తులు నా దగ్గర ఉన్న పిల్ కోసం కొన్ని కోట్లు వెచ్చిస్తారు, కానీ నీతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ మీకు నేను ఫ్రీగా ఇచ్చాను, మళ్ళీ మరొకటి అడగడం కరెక్ట్ కాదు. అంతగా మీ బాయ్ ఫ్రెండ్కి కావాలనుకుంటే డబ్బులిచ్చి కొనుక్కోమని చెప్పండి అని నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్లో సాగర్ ఒక పిల్ 20 కోట్లకి అమ్ముతాడని తెలిసి ఆశ్చర్యపోయిన జ్యోతి తన బాయ్ ఫ్రెండ్ ఆర్థిక పరిస్థితి అందుకు సపోర్ట్ చెయ్యదని అర్థమయ్యి మౌనంగా ఉండిపోయింది. కాని చూస్తూ చూస్తూ కళ్ల ముందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సాగర్ని రిక్వెస్ట్ చేసి అతి కష్టం మీద అతన్ని ఒప్పించింది ఆఫీసర్ జ్యోతి. సరే, ఈ ఒక్కసారికి మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంకొకసారి మాత్రం ఫ్రీగా పిల్ ఇవ్వమని అడగొద్దు అని స్పష్టం చేశాడు సాగర్. అతని నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం. ఆనందంగా తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసిన ఆఫీసర్ జ్యోతి అతను అనురాగ్ హోటల్స్లో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటున్నాడని తెలిసి సాగర్ని అక్కడికి రమ్మని అడిగింది. ఆ మాటకి కోపం వచ్చిన సాగర్, ఇక్కడ అవసరం మీ బాయ్ ఫ్రెండ్ది. ఆఫీసర్ జ్యోతి, పిల్ కావాలంటే తను మన దగ్గరికి రావాలి, కాని నేను అతని దగ్గరికి వెళ్లి ఇవ్వడం కాదు. ఫ్రీగా కాళ్ల దగ్గరికి వచ్చిన వస్తువు విలువ ఎవరికీ తెలీదు. సరే, కేవలం మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే మీతో వస్తున్నాను. అక్కడ మీ బాయ్ ఫ్రెండ్ ప్రవర్తన నాకు నచ్చకపోతే పిల్ ఇవ్వను సరికదా, నిర్మోహమాటంగా వెనక్కి వచ్చేస్తాను. ఆ కండిషన్ మీకు ఓకే అంటే ఇప్పుడే బయలుదేరదాం అని క్లియర్గా చెప్పాడు సాగర్. అందుకు అంగీకరించిన ఆఫీసర్ జ్యోతి అతనితో కలిసి
అనురాగ్ హోటల్స్కి బయలుదేరింది. అఖిల కారణంగా అరెస్ట్ అయిన దేవరాజ్ స్టేషన్కి వెళ్లకుండానే తన పలుకుబడి ఉపయోగించి వెంటనే రిలీజ్ చేయించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత సెంట్రల్ జైల్ చేరుకున్న దేవరాజ్ అలవాటున్న వ్యక్తిలాగా నేరుగా లోపలికి వెళ్లిపోయాడు. అక్కడి ఆఫీసర్స్ కూడా అతనికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకంటే దేవరాజ్ అక్కడున్న ఆఫీసర్స్ తనకు అనుకూలంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఒక సెల్లో నేలమీద కూర్చొని శూన్యంలో చూస్తున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, మన ఫస్ట్ ప్లాన్ ఫ్లాప్ అయింది రానా. ఆ అఖిలే స్వయంగా నన్ను అరెస్టు చేయించింది. ఇక దాని మొగుడు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అక్కడికక్కడే వాళ్ళిద్దరినీ చంపెయ్యాలి అన్నంత కోపం వచ్చింది. కాని నీ ముఖం చూసి ఆగిపోయాను అని ఆవేశంతో ఊగిపోయాడు దేవరాజ్. నా ముఖం చూసి ఆగిపోయావా, లేక అఖిల అందం చూసి ఆగిపోయావా అని నవ్వుతూ అడిగిన రానా మల్హోత్రా వైపు ఉక్రోషంగా చూస్తూ, అతిలోక సుందరిలాగా ఉన్నా అఖిలను వదులుకోలేకే ఫైట్ చేశాను. కాని ఆ సాగర్గాడి బలం ముందు నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఎందుకు పనికిరాలేదు. ఎన్నోసార్లు ఛాంపియన్గా గెలిచిన నేను ఒక ఆర్డినరీ వ్యక్తి చేతిలో ఓడిపోవడం చాలా కష్టంగా ఉంది. దీనికి ఎలాగైనా బదులు తీర్చుకుంటాను. ఆ సాగర్గాడి అంతు చూస్తాను అని కసిగా పిడికిలి బిగించాడు దేవరాజ్. ప్రస్తుతం మన టార్గెట్ సాగర్ కాదు, అఖిల. ఆమెను సొంతం చేసుకొని ఆ సాగర్గాడిని మానసికంగా దెబ్బకొట్టాలి. ఆ రోజు కేవలం అఖిల కోసం నా ఆస్తులన్నీ పోయి రోడ్డున పడేలా చెయ్యడమే కాకుండా నేను అరెస్ట్ అయ్యి జైల్లో చిప్పకూడు తినేలా చేశాడు సాగర్. భవిష్యత్తులో వాడి పెళ్ళాం నా చేతుల్లో నలగబోతుందని తెలిస్తే ఏమవుతాడో ఏంటో. ఇంతకీ ఆ స్వరూప్గాడు, శైలజారెడ్డి మనకి ఏమైనా ఉపయోగపడ్డారా లేదా అని అడిగాడు రానా మల్హోత్రా. ప్రస్తుతం ఆ ఇంట్లోకి ఎంటర్ అవడం కోసమే స్వరూప్ను వాడుకున్నాను. వాడికి బాడీ ఎదిగింది కాని బ్రెయిన్ ఎదగలేదు. నోటికి వచ్చినట్టు వాగి రెచ్చిపోవడం, ఏదో చెయ్యాలని ఆవేశపడటం తప్ప ఇంకేమీ తెలీదు. ఈ మాత్రం తెలివితేటలతో వాడు బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడో నాకర్థం కావట్లేదు. ఇక సాయిపుడే నాలో రేగిన కోరిక చల్లారుతుంది. అది మనిద్దరికీ సెటప్గా మారి మన చేతుల్లో నలిగిపోవడం చూసి సాగర్గాడు కుల్లి కుల్లి ఏడుస్తాడు. అది చూసి నేను పండగ చేసుకుంటాను అని క్రూరంగా నవ్వాడు దేవరాజ్. సరే, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ముందు నేను జైలు నుండి బయటకు వచ్చే ఏర్పాట్లు చూడు. అలాగే ఇప్పటివరకు ప్రపంచానికి తెలియకుండా దాస్తున్నా మన ఇల్లీగల్ బిజినెస్లోకి స్వరూప్ను ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. ఎప్పుడైనా పోలీసులు అటాక్ చేస్తే వాణ్ణి ఇరికించి మనం తప్పించుకోవచ్చు. ఏమంటావ్ అని అడిగాడు రానా మల్హోత్రా. హా, ఆ బఫూన్ గాడిని మనం వాడుకోవచ్చు. వాడికి ఉన్న గుంటనక్క తెలివితేటలతో మనకి పనికి వస్తాడు. మనకి అవసరం అనుకున్నప్పుడు ఈజీగా అడ్డు తప్పించొచ్చు అని చెప్పాడు దేవరాజ్. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్న ప్లాన్స్కి సాగర్ చెక్ పెట్టే దిశగా అడుగులు వేశాడని ఆ సమయంలో వాళ్ళకి తెలీదు. ఇంకాసేపు అక్కడే ఉండి రానాతో మరికొన్ని విషయాలు డిస్కస్ చేసిన తర్వాత దేవరాజ్ కాసేపటి తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయాడు. చాలా కాలంగా కలిసి ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్న దేవరాజ్ ఇంకా రానా మల్హోత్రా తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇప్పటివరకు ఇద్దరూ అజ్ఞాతంగా ఉంటూనే తాము అనుకున్న పనులు చేసుకొచ్చారు. దేవరాజ్ అందుబాటులో లేని సమయంలో రానా మల్హోత్రా అఖిలను కిడ్నాప్ చెయ్యడంతో జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. అయితే సాగర్ గురించి అసలు రహస్యం తెలిసిన రానా మల్హోత్రా ఆ విషయాన్ని దేవరాజ్కి చెప్పకపోవడం కొసమెరుపు. ఆఫీసర్ జ్యోతితో కలిసి అనురాగ్ హోటల్స్కి వెళ్లిన సాగర్ నేరుగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్న దగ్గరికి వెళ్లాడు. ఆ ప్రైవేట్ క్యాబిన్లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వైన్ తాగుతూ పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో డోర్ తీసుకుని లోపలికి వచ్చిన ఆఫీసర్ జ్యోతిని చూసి, హే బేబీ, ఏంటింత లేట్? నీకోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లి, గైస్, షీఈస్ జ్యోతి,
మై ఫియాన్సీ పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది అని గొప్పగా అరిచి మరీ చెప్పాడు ఆమె బాయ్ ఫ్రెండ్ రాజీవ్. అతను చెప్పిన దానికి అందరూ గోలగోలగా కేకలు వేస్తుంటే ఇరిటేట్ అయిన ఆఫీసర్ జ్యోతి తనలో కలుగుతున్న అసహనాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని, మనిద్దరికీ ఇంకా ఎంగేజ్మెంట్ కాకుండానే ఫియాన్సీ అని ఎందుకు చెప్పావు రాజీవ్? ఇలాంటివన్నీ నాకిష్టం లేదని నీకు ముందే చెప్పాను కదా. మనిద్దరికీ అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరిగే వరకు మనం ఫ్రెండ్స్ అంతే అని తేల్చి చెప్పింది. హబ్బా, మరి 90s మోడల్ లాగా ఉండకు బేబీ, చూడటానికి కాస్త ఇరిటేటింగ్గా ఉంటుంది. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్. సరే, మనం ఈ డిస్కషన్ తర్వాత చేసుకుందాం గాని నా కోసం తీసుకొచ్చిన పవర్ పిల్ ఏది అని ఆతృతగా ఆమె ముందు చెయ్యి చాపాడు రాజీవ్. యా, అది ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను అని వెనక్కి తిరిగి సాగర్ను పిలిచి, నాకు పవర్ పిల్ ఇచ్చింది ఇతనే. ఆల్కెమీలో చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఇప్పటివరకు ఎవరికీ ఫ్రీగా పిల్ ఇవ్వలేదు. నీకోసమే తనని కన్విన్స్ చేసి ఇవ్వడానికి ఒప్పించాను అని చెప్పి పిల్ ఇవ్వమన్నట్టుగా సాగర్ వైపు చూసింది ఆఫీసర్ జ్యోతి. ఆమె సైగా అర్థం చేసుకున్న సాగర్ తన పాకెట్లో ఉన్న బాటిల్ నుండి పిల్ బయటకు తీస్తున్న సమయంలో అతన్ని గుర్తుపట్టిన రాజీవ్, హేయ్, నువ్వు సిటీలోనే ఫేమస్ అయిన ముక్తాదేవి ఇల్లరికపు అల్లుడివి కదా. నీకేమీ చేతగాదని ఒట్టి ఆవారా గాడివని విన్నాను. ఇలా పిల్స్ పేరు చెప్పి మోసాలు కూడా చేస్తున్నావా అని హేళనగా అడిగాడు రాజీవ్. ఆ మాటకి కోపం వచ్చిన సాగర్, నీకు నచ్చితే తీసుకో, లేదంటే మానేయ్. అంతేగాని మోసం చేస్తున్నానని బ్లేమ్ చేస్తే ఊరుకోను. నీ గర్ల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిందని పిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను. నీ బిహేవియర్ చూసిన తర్వాత మనసు మార్చుకున్నాను. నీకు పిల్ ఇవ్వడమన్నది ఎప్పటికీ జరగదు. గుడ్ బై అని అక్కడి నుండి బయటకు వెళ్లడానికి వెనుదిరిగాడు. అతని నుండి అలాంటి రియాక్షన్ ఊహించని ఆఫీసర్ జ్యోతి కంగారుగా అతని దగ్గరికి వచ్చి, ప్లీజ్ సాగర్, రాజీవ్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. తనకి మీ గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. దయచేసి మీ డెసిషన్ మార్చుకొని తనకి కూడా పిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది. సరే, నీ ఫ్రెండ్కి పిల్ ఇవ్వాలంటే అమౌంట్ పే చేయాలి. అందుకు అతని ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేస్తుందా అని సూటిగా అడిగాడు సాగర్. ఆ మాటకి రాజీవ్, నీలాంటి ఆవారా గాడి దగ్గర ఫేక్ పిల్స్ తీసుకోవడం నాకిష్టం లేదు. అయినా నాకున్న స్టేటస్ ముందు నువ్వెంత, నీ బతుకెంత? నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చేస్తావ్ అని మాట్లాడాడో లేదో అతని గూబ గుయ్యిమంది. ఆ దెబ్బకి నోట్లో నుండి 2 పళ్ళు ఊడి రావడంతో పాటు లీటరు రక్తం కూడా బయటకు వచ్చింది. బుగ్గ మీద చెయ్యి వేసుకుని నొప్పికి అమ్మా, అబ్బా అని మూలుగుతూ తలెత్తిన అతనికి కోపంగా ఉన్న సాగర్, కాల్చేసేలా చూస్తున్న జ్యోతి కనిపించారు. అసలు తనను కొట్టిన వ్యక్తి ఎవరో తెలియక పిచ్చి చూపులు చూస్తున్న రాజీవ్ ముందు చిటిక వేసి పిలిచి, నీకు పిల్ కావాలంటే నాకు 60 కోట్లు ఇవ్వాలి. ఇదే నీకు ఇస్తున్న పనిష్మెంట్ అని సింపుల్గా చెప్పాడు సాగర్. ఆ మాటకి అదిరిపడిన జ్యోతి, మీరు అలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోకండి సాగర్ గారు. రాజీవ్ వాళ్ళు సిటీలోనే ధనవంతులలో ఒకరు. కానీ ఒక పిల్ కోసం 60 కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో వాళ్ళ ఫ్యామిలీ లేదు. ప్లీజ్ కాస్త ప్రైస్ తగ్గించండి అని దీనంగా అడిగింది. వాట్ మిస్ జ్యోతి, మీ బాయ్ ఫ్రెండ్కి నా పిల్ మీద నమ్మకం లేక వద్దని చెప్తుంటే మీరెందుకు అడుగుతున్నారు? నిజానికి బిజినెస్ మ్యాన్ గౌతమ్ 20 కోట్లు ఖర్చు పెట్టి మరి నా దగ్గర పిల్ కొనుక్కున్నాడు. కేవలం మీతో ఫ్రెండ్షిప్ కొద్దీ ఫ్రీగా ఆఫర్ చేస్తే మీ బాయ్ ఫ్రెండ్ నా టాలెంట్ని అవమానించాడు. కనీసం క్షమాపణ చెప్పలేదు. అందుకే ప్రైజ్ 3 చేశాను. నచ్చితే తీసుకోండి, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని డోర్ వైపుగా నడిచాడు సాగర్. అతని మాటల వెనుక అసలు ఉద్దేశం అర్థమైన ఆఫీసర్ జ్యోతి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ రాజీవ్ చెయ్యి పట్టుకొని సాగర్ ముందుకు లాక్కెళ్ళి, నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే సాగర్కి క్షమాపణ చెప్పు. అతన్ని పిల్ ఇవ్వమని నువ్వే రిక్వెస్ట్ చేయి. ఈసారి గనుక నువ్వు లెవెల్స్ క్రాస్ చేయలేదంటే నీ ముఖం కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చింది. అప్పటి వరకు తనేదో పోటుగాడు అన్నట్టు రంకెలు వేసిన రాజీవ్ ఏడుపు ముఖంతో జ్యోతి వైపు దీనంగా చూస్తూ, అంతేనా, ఇంకేం లేదా అని అడిగాడు. అంతే, ఇంకేం లేదు. వీలైతే
4 మొట్టికాయలు, కుదిరితే ఒక చెంప దెబ్బ గిఫ్ట్గా ఇస్తాను. నువ్వు గనక లేట్ చేస్తే వెళ్ళి సారీ చెప్పు అని కోపంగా రాజీవ్ను ముందుకు నెట్టింది ఆఫీసర్ జ్యోతి. ఆ మాటకి సాగర్ ప్రౌడ్గా నవ్వుతూ స్టైల్గా నిలబడితే అవమాన భారంతో అతని ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాజీవ్. ఐఎమ్ వెరీ సారీ సాగర్ గారు, ఇంకొకసారి మీతో తప్పుగా బిహేవ్ చేయను. ప్లీజ్ నాకు ఆ పిల్ ఇస్తారా అని అతి కష్టంగా అడిగాడు రాజీవ్. కాని వెంటనే సాగర్ అతని అభ్యర్థన ఒప్పుకోలేదు. చాలాసేపు అతన్ని మాటలతో ఇరిటేట్ చేసి పదే పదే క్షమాపణ చెప్పించుకొని అప్పుడు అతనికి పిల్ ఇచ్చాడు. అది తీసుకున్న రాజీవ్ ఒకసారి జ్యోతి వైపు బేలగా చూసి గబుక్కున నోట్లో వేసుకుని మింగేశాడు. అందరూ చూస్తూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవరాజ్ వాళ్ళు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? రాజీవ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆఫీసర్ జ్యోతి రియాక్షన్ ఏంటి? రాజీవ్ ప్రవర్తనకి విసుగు చెందిన ఆఫీసర్ జ్యోతి సాగర్కి క్షమాపణ చెప్పి పిల్ వేసుకోకపోతే వదిలేస్తానని అతనికి వార్నింగ్ ఇచ్చింది. దాంతో నిస్సహాయ స్థితిలో సాగర్కి క్షమాపణ చెప్పి పిల్ తీసుకుని వేసుకున్న రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. అది చూసిన జ్యోతి, అయ్యో రాజీవ్కి ఏమైంది? ఎందుకని కళ్ళు తిరిగి పడిపోయాడు అని సాగర్ను అడుగుతూ రాజీవ్ బుగ్గల మీద తడుతూ స్పృహ తెప్పించడానికి ప్రయత్నించింది. డోంట్ వరీ మిస్ జ్యోతి, నీ బాయ్ ఫ్రెండ్ నేనిచ్చిన పిల్ వేసుకున్నాడు కదా, ఆ పవర్ బాడీలో సెట్ అయ్యే ప్రాసెస్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. 10 నిమిషాలలో నార్మల్ అయిపోతాడు, ట్రస్ట్ మీ అని నమ్మకంగా చెప్పాడు సాగర్. అతను చెప్పినట్టే సరిగ్గా 10 నిమిషాల్లో కళ్ళు తెరిచిన రాజీవ్ గబుక్కున పైకి లేచి, నాకేమైంది? నేనెందుకు సడన్ గా పడిపోయాను? కొంపతీసి వీడిచ్చిన పిల్ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా అని సాగర్ను చూపిస్తూ పిచ్చి పిచ్చిగా అడిగాడు. షటప్, సాగర్ పిల్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నీ బాడీలో సడన్ చేంజ్ కారణంగా అలా జరిగింది. అయినా నీలాంటి మూర్ఖుడి కోసం పిల్ల అడిగినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. మళ్ళీ నీ ముఖం నాకు చూపిస్తే ఊరుకోను. గెట్ లాస్ట్ అని అరిచి సాగర్తో కలిసి కార్ దగ్గరికి నడిచింది ఆఫీసర్ జ్యోతి. ఆమె వెనక వెళ్తూ ఒక్క క్షణం ఆగిన సాగర్, కుక్కతో ఒక వంకర అన్న సామెత నీకోసమే పుట్టినట్టుంది. ఇందాకటి వరకు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశావు, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ కోసం చచ్చినట్టు నేనిచ్చిన పిల్ వేసుకున్నావు. నీలాంటి సిగ్గులేని వాడిని ఇప్పటివరకు నేనస్సలు చూడలేదు. నీకంటే సర్కస్లో చింపాంజీ నయ్యం. అందుకే ఆఫీసర్ జ్యోతికి నిన్ను పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తాను వెటకారంగా చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని మాటలు అర్థమైన రాజీవ్ ముఖం కోపంతో ఎర్రబడింది. యూ, నా గురించి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నెగిటివ్గా చెప్పాలని ట్రై చేస్తున్నావా? నీ మాటలు తను నమ్మదు అని అరుస్తూనే ముందుకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తున్న జ్యోతి చేతిని పట్టుకొని ఆపి, నేనిక్కడ ఉండగా వాడితో కలిసి ఎక్కడికి వెళ్తున్నావ్? నీకు కాబోయే హస్బెండ్గా నేనంటే రెస్పెక్ట్ లేదా అని ఆవేశంగా అడిగాడు రాజీవ్. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నీ మీద రెస్పెక్ట్ లేకపోతే నీకోసం నేనెందుకు పిల్ల అడుగుతాను? మన అవసరం కోసం సాగర్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు డ్రాప్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అడ్డు తప్పుకో అని అతన్ని వెనక్కి నెట్టి డోర్ ఓపెన్ చేసింది జ్యోతి. సరిగ్గా అప్పుడే కారులో నుండి ఒక పొగ బయటకు వచ్చి వాళ్ళ ముగ్గురిని ఉక్కిరి బిక్కిరి చేసి స్పృహ కోల్పోయేలా చేసింది. ముక్తా ఫ్యామిలీ విల్లా నుండి తిరిగి వచ్చిన శైలజ చాలా అసహనానికి లోనైంది. పదే పదే దేవరాజ్ మాటలు ఆమె కాని జరిగిన సంఘటనతో బాగా డిస్టర్బ్ అయిన అఖిల నేరుగా తను ఉంటున్న విల్లాకి వెళ్లి మొబైల్ సైలెంట్లో పెట్టి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయింది. అందుకే ఆమె తల్లి చేసిన కాల్ గురించి తెలీదు. ఎంతసేపటికి కూతురు కాల్ అటెండ్ చెయ్యకపోవడంతో అసలు ఈ అఖిలకి ఏమైంది? కొంపతీసి ఫ్యామిలీలో అందరితో పాటు నా మీద కూడా కోపం వచ్చిందా? ఒకసారి నేరుగా తన దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. అంతలోనే ఛా, ఆ సాగర్గాడు నా కూతుర్ని తీసుకువెళ్లి ఏ మురికి కొంపలో పెట్టాడో ఏమో. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా? నెవర్. ఈ శైలజారెడ్డి స్టేటస్ తగ్గే పనులు ఎప్పటికీ చెయ్యదు. నా మిస్డ్ కాల్ చూసి అఖిలే తిరిగి కాల్ చేస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేస్తాను, కానీ వాడి ఇంటికి మాత్రం చచ్చినా వెళ్ళను అని భీష్మించుకుని కూర్చుంది శైలజారెడ్డి. రానా మల్హోత్రాతో మాట్లాడి జైలు నుండి బయటకు వచ్చిన దేవరాజ్ కారులో కూర్చున్న వెంటనే
ఒంటి మీద ఉన్న కోట్ విసిరికొట్టి, ఆ నొప్పికి ఒళ్ళంతా పులిసిపోయింది. రేయ్ సాగర్, నిన్ను ఊరికే వదిలిపెట్టను. నన్ను కొట్టినందుకు నీకు నరకమంటే ఏంటో చూపిస్తాను. నా ఒంటి మీద పడినా ప్రతి దెబ్బకి సమాధానం చెప్పేలా చేస్తాను అని అరుస్తూనే డ్రైవర్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాడు. అతని మాటలకి ఆశ్చర్యపోయిన డ్రైవర్, ఇందాకటి వరకు మామూలుగానే ఉన్నాడు కదా, ఇప్పుడెందుకు ఇలా రంకెలు వేస్తున్నాడు? కొంపతీసి ఎవరైనా వీడిని కుల్లబొడిచారా అని మనసులోనే అనుకుంటూ యథాలాపంగా సెంటర్ మిర్రర్ చూశాడు. అందులో టిష్యూతో ముఖానికి ఉన్న మేకప్ పౌడర్ తుడుచుకుంటున్న దేవరాజుని చూసి ఆశ్చర్యపోయాడు. ఓరి దేవుడా, ఎవరు అని కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అలా పడుకున్నట్టు ఎంతసేపు నటిస్తావు కాని పైకిలే అని వినిపించిన వాయిస్కి ఉలిక్కిపడి పైకి లేచిన సాగర్ ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. కాని తన ఎక్స్ప్రెషన్ కళ్ళల్లో కనిపించకుండా, ఎవరు నువ్వు? నన్నెందుకు కిడ్నాప్ చేసి నీతో తీసుకొచ్చావ్ అని గంభీరంగా అడిగాడు సాగర్. నేనెవరో నీకు తెలియాలి, అంతే కదా? ఇప్పుడే చెప్పిస్తాను చూడు అని ఆఫీసర్ జ్యోతి ఉన్న బోన్ దగ్గరికి వెళ్లి తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఓపెన్ చేసి ఫోర్స్గా ఆమె ముఖం మీద నీళ్లు కొట్టాడు కిడ్నాప్ చేసిన వ్యక్తి. దాంతో గట్టిగా అరుస్తూ గబుక్కున పైకి లేచిన ఆఫీసర్ జ్యోతి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అంతలోనే ఆమెకు జరిగిన సంఘటన నెమ్మదిగా గుర్తుకు రావడంతో ఎర్రబడ్డ కళ్ళతో అతని వైపు తీక్షణంగా చూస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నేను పోలీస్ ఆఫీసర్ని అని తెలిసి కూడా కిడ్నాప్ చేస్తావ్? నీకు ప్రాణాల మీద ఆశ లేదా అధీరా అని గట్టిగా అడిగింది ఆఫీసర్ జ్యోతి. ఆహా, అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపేస్తావా? నీకు నేను భయపడాలా అని వెటకారంగా అడిగాడు అధీరా. ఆ భయంతోనే కదా నన్ను కిడ్నాప్ చేశావ్. నీకు దమ్ముంటే నన్ను విడిచిపెట్టి చూడు, నా సత్తా ఏంటో తెలుస్తుంది అని పొగరుగా సమాధానం చెప్పింది ఆఫీసర్ జ్యోతి. నీ మాటల గారడి మీ సెక్టార్ వాళ్ల దగ్గర చూపించు, నా ముందు కాదు. నీ చేతిలో పవర్ ఉందని ఇష్టం వచ్చినట్టు మా వాళ్లను కిడ్నాప్ చేసి లోపలికి తోసేశావు కదా, వెంటనే వాళ్లను విడిపించు, లేదంటే ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలతో పాటు నీ వాళ్ళ ప్రాణాలు కూడా పోవడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చాడు అధీరా. కాసేపటి క్రితమే స్పృహలోకి వచ్చిన రాజీవ్ అతని మాటలు విని, యూ ఈడియట్, నన్నే కిడ్నాప్ చేస్తావా? నేనెవరో, మా నాన్న ఎవరో నీకు తెలుసా? మర్యాదగా నన్ను వదలకపోతే నీ అంతు తేలుస్తాను అని ఆవేశంతో ఊగిపోయాడు. ఆ నెక్స్ట్ మినిట్ ఇంకొక గూబ పగిలి ఈసారి నోట్లో నుండి మరొక 3 పళ్ళు ఊడి రాలిపోయాయి. అది చూసిన రాజీవ్ వా అని బావురుమని ఏడుస్తూ, అసలు మీ కంటికి నేనెలా కనిపిస్తున్నాన్రా? మధ్యాహ్నమేమో వీడొక గూబ పగలగొట్టి పళ్ళు రాలగొట్టాడు, ఇప్పుడేమో మీరు. అసలు పళ్ళు లేకుండా నేనెలా తినాలి అని అడిగాడు. అలాంటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు నీ ప్రతాపం చూపిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని సీరియస్గా చెప్పి ఆఫీసర్ జ్యోతి వైపు తిరిగి, నువ్వు అరెస్టు చేసిన మా వాళ్లను విడిపిస్తావా లేక నీ మనుషుల ప్రాణాలు తీయమంటావా? చాయిస్ నీదే అని ఆఫర్ ఇచ్చాడు అధీరా. అప్పటి వరకు ఆ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో సైలెంట్గా వింటున్న సాగర్ నోరు తెరిచి, అసలు ఇదంతా ఏంటి మిస్ జ్యోతి? వీళ్ళంతా ఎవరు? వాళ్లతో మీకు వచ్చిన శత్రుత్వం ఏంటి అని అడిగాడు. ఇతని పేరు అధీరా, ఐరన్ ఈవిల్ అలయన్స్ సెక్టార్ మెంబర్. గత కొంతకాలంగా సిటీలో వీళ్ళ సెక్టార్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారని తెలిసి వాళ్ళ మీద నిఘా పెట్టాను. దొరికిన వాళ్ళని దొరికినట్టు జైల్లో పెట్టేశాను. అందుకే నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పింది ఆఫీసర్ జ్యోతి. ఆ మాటకి, ఈ సిటీలో వాళ్ళు సెక్టార్ ఎస్టాబ్లిష్ చేస్తే నీకు వచ్చే నష్టమేంటి? ఎందుకని వాళ్ళ వెంట పడుతున్నావ్ అని ప్రశ్నార్థకంగా అడిగాడు సాగర్. నేను సీక్రెట్ కింగ్డమ్కి చెందిన వ్యక్తినని తెలుసు కదా, మాకు వీళ్ళకి అస్సలు పడదు. మేము మంచి కోసం పోరాడితే వీళ్ళు స్వార్థం కోసం పోరాడతారు. ఈ మధ్యకాలంలో విస్తృతంగా డెవలప్ అవుతున్న ఐరన్ ఈవిల్ అలయన్స్ సెక్టార్ను పూర్తిగా నాశనం చెయ్యాలని టాప్ 10 సెక్టార్స్లో
లీడర్స్ కంకణం కట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ సెక్టార్లో కూడా చాలా మంది బలవంతులు, పవర్ఫుల్ స్కిల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముందు మా లీడర్స్ బలం సరిపోక వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అందుకే నన్ను సీక్రెట్ ఆఫీసర్గా వీళ్ళ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని పంపించారు. అందులో భాగంగానే వాళ్ళ అనుచరులను కొంతమందినే నేను అరెస్ట్ చేశాను. అందుకే నా మీద పగ పెంచుకొని నన్ను కిడ్నాప్ చేశారు అని సుదీర్ఘంగా చెప్పింది ఆఫీసర్ జ్యోతి. అదంతా విన్న రాజీవ్కి భయంతో ఒళ్లంతా ముచ్చెమటలు పోశాయి. వెంటనే జ్యోతి వైపు తిరిగి, అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సాగర్కి సోది చెప్తున్నావేంటి జ్యోతి? నీకు నా ప్రాణమంటే కొంచెం కూడా లెక్కలేదా? వెంటనే నన్ను విడిచిపెట్టమని చెప్పు అని గట్టిగా అరిచాడు. కాని అతని గొంతులో వినిపిస్తున్న భయం పసిగట్టిన అధీరా, అంటే మీకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదా అని సూటిగా అడిగాడు. అవును, నాకు ఈ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయ్. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని బేరం పెట్టాడు రాజీవ్. అతని మాటలకి జ్యోతి నిర్ఘాంతపోయింది. ఒక పక్క కిడ్నాప్ అయిన తనను సేవ్ చేయకపోగా ప్రాణాలు కాపాడుకోవడం కోసం తనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన అతని వైఖరికి తీవ్రంగా షాక్ అయ్యింది. కాసేపటికి తేరుకున్న ఆమె, అవును అధీరా, నీకు కోపం నా మీద కదా, మరి వాళ్ళనెందుకు కిడ్నాప్ చేశావ్? నాకు ఎలాంటి శిక్ష వేసినా పర్లేదు, వాళ్ళను మాత్రం వదిలేయ్ అని రిక్వెస్ట్ చేసింది. సరే, నీ మాటల్ని బట్టి అతనిని వదిలేస్తున్నాను, కాని అందుకు బదులుగా నాకెంత అమౌంట్ ఇస్తావ్ అని రాజీవ్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు అధీరా. ఆ ప్రశ్నకి ఒక్క క్షణం కూడా ఆగకుండా 10 కోట్లిస్తాను, ఆ డబ్బుతో నువ్వు జీవితాంతం గొప్పగా బ్రతకొచ్చు అని సమాధానం చెప్పాడు రాజీవ్. ఆహా, నిజమా? నువ్వు ఆఫర్ చేసేది అంత పెద్ద అమౌంటా? సర్లే, ఇక ఇతను ఎంతిస్తాడో చూద్దాం అని సాగర్ వైపు తిరిగి, నిన్ను ప్రాణాలతో వదలడానికి నాకెంత అమౌంట్ ఆఫర్ చేస్తున్నావ్ అని క్వశ్చన్ చేశాడు అధీరా. ఆ మాటకి రాజీవ్ ఎగతాళిగా నవ్వుతుంటే అసహనానికి లోనైన సాగర్, ఒక ఆడపిల్లను అడ్డం పెట్టుకుని ప్రాణాలు నిలుపుకోవాలి అనుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నేను ఇక్కడి నుండి వెళ్లాల్సి వస్తే నాతో పాటు ఆఫీసర్ జ్యోతిని కూడా తీసుకువెళ్తాను. మా ఇద్దరిని వదిలేయడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదంటే చెప్పు, నేనేం ఆఫర్ చేస్తానో చెప్తాను అని అధీరాకే డీలిచ్చాడు సాగర్. ఆ మాటకి అక్కడున్న అందరూ షాక్ అయిపోయారు. అదే సమయంలో సాగర్ కళ్ళల్లో కనిపిస్తున్న తెగింపు చూసి షాక్తో నోరు తెరిచారు. అధీరా చేతిలో చిక్కుకున్న సాగర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సాగర్ మాటలకి అధీరా ఎలా రియాక్ట్ అవుతాడు? శైలజారెడ్డి తను అనుకున్న విధంగా చేయగలుగుతుందా? దేవరాజ్ అసలు ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. స్టే ట్యూన్ టు పాకెట్ FM.